అగ్ని స్తంభం రూపంలో సంచరించి వాగ్దానం చేసి వాగ్దానం యొక్క కాలము సమీపమైనప్పుడు మానవ శరీరంలో దిగివచ్చిన దేవ మీకే స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నిజమైనటువంటి పెళ్లి కుమార్తెను ఆయా ప్రాంతాల నుంచి మీరు సమకూర్చి, ఓ ప్రభు, మరి ఈ లోకంలో ప్రజలు భాషలు, జాతులు, వర్ణాలు, రంగులు, మరి కులాలను బట్టి సంఘాలు కడుతూ ఉన్నారు. కానీ వాటన్నిటినీ అధిగమించి, వాటన్నిటినీ దాటించి నిజమైన యేసు క్రీస్తు యొక్క శరీరములో మమ్మల్ని భాగస్వాములు చేసావు మా ప్రభువా. ఇప్పుడు ఎవరైతే ఈ సంఘంలో ఉన్నారో వారికి భాషతో పని లేదు, దేశముతో పని లేదు, ప్రాంతాలతో పని లేదు, పని లేదు, మతాలతో పని లేదు. వారంతా ఒకే శరీరంలో, ఒకే రక్తంలో, ఒకే యువతలో భాగమైనారు. కాబట్టి మా ప్రభువా, ఈ సంఘము దేవుని కుమారుల యొక్క కాపుదలలో మీరు ఉంచారు నా ప్రభువా. సంఘానికి శిరస్సుగా మీరే ఉన్నారు మా ప్రభువా. కాబట్టి చుట్టూ శత్రువులు ఎంతమంది వచ్చినప్పటికీ, ఏ రూపంలో వచ్చినప్పటికీ, ఎంత గలిబిలి చేయాలని చూసినప్పటికీ, మా సహోదరులు కలవలపరిచినప్పటికీ, మా సహోదరులు గెంతులేసినప్పటికీ ఏమాత్రము మాకు భయం లేదు, ఏమాత్రము మాకు మరి ఎక్కడ కూడా మాకు ఆందోళన లేదు. ఎందుకంటే మా చుట్టూ కూడా మరి ఉన్న రక్షణ కంచెను మేము చూడగలుగుతున్నాము. సంఘాన్ని మరింతగా బలపరిచినది, నడిపించినందుకే మీకు స్తోత్రములు. ప్రభు, మరి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. భయపడేవారు, కలవరపడేవారు, అయ్యో ఏంటి మాకు ఈ శోధన, ఏంటి మాకు ఈ సమస్య అని ఆందోళన చెందేవారు ఒక్కసారిగా తమ ముందు ఉన్నటువంటి తన చేతని ముందుకు చాచి తూర్పు దిశగా ఎగురుతున్నటువంటి 7వ దూత యొక్క వర్తమానం వైపు చూసే విధంగా వారిని ధైర్యపరచండి, స్థిరపరచండి మా ప్రభు. నీకే వందనాలు. సంఘాన్ని ప్రభు మీ స్వాధీనంలో తీసుకుని నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని మా విమోచకుడైన క్రీస్తు బ్రెన్హమన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్. అందరికీ వందనాలు బ్రదర్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ఈరోజు ఎప్పటిలాగానే నా డైరీ చివరికి వచ్చేసింది. మీతో అనేక విషయాలు మాట్లాడాలని చాలా పేజీలు రాసుకొని వచ్చాను నేను. కానీ శరీరం బలహీనంగా ఉంది కాబట్టి ఆల్రెడీ చూస్తే టైం పావు దగ్గర 2 అయిపోతున్నట్టుంది సమయం. ఈరోజు మన సహోదరులు చెప్పిన సాక్ష్యాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. ప్రతి ఒక్కరు కూడా మనం అందరం మనుషులుగా ఉన్నాం కాబట్టి మనలో చిన్న చిన్న కొరతలు ఉంటాయి. కానీ క్రిస్మణం గారు చెప్తున్నారు, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథాలు కూడా రాయబడింది ఏమంటే, అతిక్రమములు వదిలిపెట్టేవాడు ఏం చేస్తాడు? వర్ధిల్లుతాడు. మనం ఏదైతే కొరతల్ని తెలుసుకున్నామో, మనలో ఉన్న లోపాలను మనం గ్రహించగలుగుతున్నామో వాటిని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో మనం ముందుకు వెళితే మనం వర్ధిల్లుతాం. వాటిని విడిచిపెట్టకుండా మనం అలాగే పట్టుకుంటే మనం వర్ధిల్లాం. వాటిని విడిచిపెట్టాలి. మనం మనుషులుగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒక కొరత, ఏదో ఒక లోపం మనలో తీసుకుని రావడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి అవి మనకు కనబడినప్పుడు మనం వాటిని వెంటనే సరి చేసుకునే విధంగా మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎందుకంటే మనం లోకస్తుల్లాగా మనం లేవు. మనం ఎత్తబడాలనుకుంటున్నాం. ఎలా అంటే సజీవంగా ఎత్తబడాలనుకుంటున్నాం. మనం ఈ లోకంలో ఏ మానవ మనుషులకి దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన ఏ వ్యక్తికి, ఏ మానవునికి దేవుడు ఈ భాగ్యాన్ని ఇవ్వలేదు, సజీవంగా ఎత్తబడేటువంటి శక్తి.
బహు కొద్ది మంది మాత్రమే, హానోకు, ఎలియా లాంటి వారు మాత్రమే, యేసుక్రీస్తు లాంటి వారు మాత్రమే మరి వాళ్ళు సజీవంగా ఎత్తబడ్డారు. కానీ ఇప్పుడు వాళ్ళ తర్వాత మనం నిజంగా ఎత్తబడబోతున్నాము. క్రిస్మణం చెప్పారు, మనకంటే ముందుగా హానోకు వెళ్ళిపోయినా, మనకంటే ముందుగా ఏలియా వెళ్ళిపోయినా వాళ్ళు కేవలము ఛాయగా మాత్రమే ఉన్నారు, ఒక సూచనగా మాత్రమే ఉన్నారు వాళ్ళు. కానీ నిజంగా ఎత్తబడేది ఎవరు అంటే మనమే. అంటే మన యొక్క ఎత్తబాటు అంత ధన్యకరమైంది, ఈ లోకానికి కదిలించేట గొప్ప విషయం అది. కాబట్టి ఆ ఎత్తబాటులో మనం ఉండాలి అంటే మనలో చిన్న సమస్యలు వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు, మనం సమస్య వచ్చినప్పుడు బాధపడకూడదండి. నేను ఎప్పుడు అదే ఆలోచిస్తూ ఉంటా. అసలు సాతాను వాళ్ళ డ్యూటీ ఎక్కడది చెప్పండి? సాతాను వాడి డ్యూటీ ఎక్కడ అంటే నీ దగ్గరే. వాడికి ప్రపంచంతో పని లేదు అసలు. వాడు డ్యూటీ, తన దూతలకి వాడు డ్యూటీ చేసేది ఎక్కడ అంటే మీ దగ్గరే. ఎందుకంటే మీరు వాడికి దూరంగా ఉన్నారు, మీరు వాడికి లోపడట్లేదు, వాడి మాట మీరు వినట్లేదు, వాడి మార్గంలో మీరు నడవట్లేదు. కాబట్టి ఏదో ఒక విధంగా మిమ్మల్ని శోధించి, మిమ్మల్ని భయపెట్టి, మిమ్మల్ని ఆందోళనకు గురి చేసి వాడి మార్గంలో తెచ్చుకోవడం కోసం వాడు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటాడు, మీ చుట్టూనే ఉంటాడు, దూరంగా ఉన్నాడు. యేసుక్రీస్తు సంఘంలో ఉంటే వాడు శరీరం ధరించి యోధా రూపంలో సంఘంలోనే ఉన్నారు, తీసుకుని చెప్పారు. వాడు అస్సలు దూరంగా ఉన్నాడు. క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో, వాక్యం ఎక్కడైతే ఉందో వాడి స్థానము అక్కడే. వాడి స్థానము అక్కడ, ఎక్కడైతే వాక్యం ఉంటుందో అక్కడే. కాబట్టి మీరు శోధన వచ్చినప్పుడు, మీ కుటుంబంలోకో లేదా మీ వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మీరు అలజడి పడుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో ఈ ఒక్కసారి వాళ్ళు ఎరిగి ఉంటే దీని గురించి ఇంతగా తీవ్రంగా వాళ్ళు ఆలోచించరే అనిపిస్తుంది. కాబట్టి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నాం కాబట్టి, కుమార్తెలుగా ఉన్నాం కాబట్టి మనల్ని ఏదో విధంగా మార్గం తప్పించడానికి సాతాను రకరకాల రూపంలో వస్తూ ఉంటుంది మన దగ్గరికి. కాబట్టి మనం వాటిని తరిమివేసే ఒకే ఒక మార్గం ఏంటంటే ప్రేమ, సహోదరుల ఐక్యత. మనం చెప్పుకున్నాం కదా, వాడు సహించలేనిది ఏంటంటే సహోదరుల యొక్క ఐక్యత. అస్సలు సహించలేడు వాడు. సాతానికి అస్సలు నచ్చదు, ఐక్యతగా ఉంటే నచ్చదు వాడు. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ విధంగా ఉండగలుగుతామో మనలో తీసుకొని రావడానికి, భేదాలు తీసుకొని రావడానికి, చేదు తీసుకొని రావడానికి వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ సమస్యను నీ దాకా వచ్చినప్పుడు, నీ కుటుంబం దాకా వచ్చినప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించి ప్రార్థన చేసి, ఇది సాతాను పని కాబట్టి నేను ప్రార్థన చేయాలి అని ఎప్పుడైతే నువ్వు దేవునికి సమయాన్ని అప్పగిస్తావో వాటన్నిటిని కూడా నువ్వు జయించగలుగుతావు. మనం చేయాల్సింది అదే. కాబట్టి ఈరోజు చెప్పినటువంటి మరి సాక్ష్యాలు నాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. మన చందు బ్రదర్ల గురించి చెప్పిన సాక్ష్యం కానీ, సతీష్ గారు తన యొక్క వ్యక్తిగత అనుభవం, దేవుడు సమస్తమును చేయగలడు. ఆయన మాట మాత్రం సెలవిస్తేనే భూమి ఆకాశాలు వచ్చినాయి. ఆ రోజున ఆయన చెప్పారు, నువ్వు ఎక్కడే ఉండు అని భూమితో ఆజ్ఞాపించాడు, నువ్వు ఎక్కడే ఉండు సూర్యచంద్రులతో ఆజ్ఞాపించారు, అవి ఇంచు కూడా కదలకుండా అక్కడే తిరుగుతున్నాయి. సైన్స్ చెప్తా ఉంది, అవి వాటి క్రమంలో కొద్దిగా కొంచెం పక్కకి తప్పుకుంటే ప్రకృతి మొత్తం వినాశనమే. ఈ గ్రహాలన్నీ కూడా ఒకదానికొకటి ఏమవుతాయి, ఢీకుంటాయి. మొత్తం అంతా అయస్కాంత క్షేత్రాల మీద ఆధారపడి ఈ విశ్వం అంతా పనిచేస్తూ ఉంది. మ్యాగ్నెటిక్ పవర్తో పనిచేస్తూ ఉంది. ఒకదానికి దగ్గరికి రాకుండా వికర్షణ, ఏది దగ్గరికి రావాలో దేవుడు ఏం చెప్పాడో దాన్ని బట్టి పనిచేస్తూ ఉంది. కొంచెం భూమి దగ్గరికి జరిగిందనుకోండి, ఏమవుతుంది, సూర్యునికి దగ్గర జరిగితే విపరీతమైన వేడితో మనం ఏమైపోతాం, మాడిపోతాం, అసలు ఉండలేము. మనం వేసవికాలం చూడండి, 48-50 వచ్చేసరికి మనం ఉండలేకపోతున్నాం. కొద్దిగా 1 ఇంచు సూర్యుని దగ్గరికి వెళితే భూమి మీద జీవం రాసే ఉండదు అసలు. కొద్దిగా దూరంగా జరిగింది అనుకోండి, దాని స్థానంలోంచి కొద్దిగా పక్కకి జరిగితే మొత్తం మంచు పర్వతాలు ఉంటాయి. మనుషులు ఈ భూమి మీద ఉండలేరు. కాబట్టి దేవుడు భూమిని మాత్రమే మనిషికి నివాసయోగ్యంగా ఇచ్చి ఎక్కడ ఉండమని చెప్పారో అది అక్కడే ఉంది. అది అలాగే తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది భూమి. ఇప్పుడు సమస్తాన్ని దేవుడు నీ కొరకే సృష్టించాడు ఆయన. కాబట్టి మనం మాట మాత్రం సెలవిస్తే దేవుడు ఏదైనా కూడా మరి జరిగించగల దేవుడు మనతో ఉన్నారు ఆయన. కాబట్టి సహోదరులు చెప్పినటువంటి ఈ మాట కూడా చాలా సంతోషాన్ని కలిగించింది. సాల్మలో చెప్పినటువంటి మరి సాక్ష్యం కూడా మరి చాలా సంతోషాన్ని కలిగించింది. అదేవిధంగా మనందరం కూడా
మరి ఆ పొరపాట్లు ఉంటే ఒకరినొకరు సరి చేసుకునే సమయం ఇది. మనం హృదయాలు కఠినపరుచుకొని నేను ఎందుకు చేయాలి, నేను ఎందుకు ఉండాలి అని అనుకుంటే ఉండొచ్చు, కానీ నువ్వు పరలోకం చేరుకోలేవు. ఉండొచ్చు, పర్వాలేదు, నేనే ఎందుకు మాట్లాడాలి, నేనే ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు తగ్గించుకోవాలి అని అనుకుంటే ఉండొచ్చు. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం, నీతిమంతుడు ఇంకా నీతిమంతుడిగానే ఉండనేమో, పరిశుద్ధుడిని. నువ్వు అలాగే ఉంటే అలాగే ఉండు, నువ్వే ఎందుకు తగ్గించుకోవాలి అలాగే ఉండు. నువ్వు నేను తగ్గించుకుంటాను, నువ్వు అలాగే ఉండు. నువ్వు ఎలా ఉన్నావో నువ్వు అలాగే ఉండు. నీకోసం ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేది కూడా ఏం లేదు ఇక్కడ. మనం ప్రతి ఒక్కళ్ళం కూడా మనం తగ్గించుకోవడంలో ముందు ఉండాలి. ఎత్తబడడానికి ఒకే ఒక మన మార్గం ఏంటి? హీన స్థాయి గల తగ్గింపు. మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఎత్తబాటులో ఉంటామని వాక్యం చెప్తుంది. కాబట్టి మనము ఎంత విధేయత కలిగి ఉంటే అంత మరి దేవుని సమీపస్తులుగా మనం వెళతాం మనం. కాబట్టి అంతేకాకుండా ఇంకో విషయంలో కూడా సంతోషం అనిపించింది. బ్రదర్ పాట రాశారు. ఇంతకుముందు బ్రదరు ఫస్ట్లో డినామినేషన్కి మేము వెళ్ళేటప్పుడు సినిమా పాటల్ని పదాలు మార్చి పాట రాసి పాడేవాళ్ళు. నేను అప్పుడే అనుకున్నాండి, బ్రదర్ పాట బాగానే రాశారే అంటే సినిమా పాట అది. మేమిద్దరం డినామినేషన్ చర్చికి వెళ్తూ ఉండేవాళ్ళం. ఆ సినిమా పాటనే దాంట్లో ఆ సినిమా వాళ్ళు రాసిన పదాలు తీసేసి ఈ వాక్యానికి సంబంధించిన పదాలు పెట్టి దాన్ని చర్చిలో పాడుతూ ఉండాడు. పాటలు బాగా పాడతారు బ్రదరు. ఇప్పుడు మీరందరూ సింగర్లు అయిపోయారు కాబట్టి బ్రదర్ తగ్గించారు, కానీ చాలా మంది బాగానే పాడేవాడు పాటలు. తర్వాత మరలా పాటలు రాయటంలో మనందరం ఎప్పుడైతే మొదలు పెట్టామో బ్రదరు పాటల మీద దృష్టి పెట్టలేదు, కానీ ఒక మంచి పాట రాస్తారు బ్రదరు. దాన్ని బట్టి సహోదరికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం బ్రదర్. గాడ్ బ్లెస్ యు బ్రదర్. అంటే దీన్ని బట్టి మనము దేవునికి దగ్గరగా మనం ఎంత దగ్గరగా వస్తున్నాము అనేది ఇవన్నీ కూడా సూచనలు ఇవి. మరి సహోదరుడు ఎందుకు ప్రేరేపించబడ్డాడు, ఎందుకు రాయాలి, 8 సంవత్సరాల తర్వాత మరలా ఎందుకు ఒక పాట రాయాలనిపించింది అంటే దేవుడు తన హృదయంలో ఏదో క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విధంగా మరి దేవునికి సమయాన్ని ఇచ్చి మరింత సమీపస్తులుగా మరి దేవునికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో నేను ఇది మొదలు పెట్టాలనుకోవటం నేను, ఎందుకంటే ఆ పైన మనది వర్క్ ఉంది. ఈరోజు రమేష్ గారితో ఖచ్చితంగా బలవంతంగానే తీసుకెళ్ళి పని చేయించాలి ఈరోజు. ఎందుకంటే కింద కార్లన్నీ కూడా ఆ వర్షానికి తడిసిపోయి బాగా నానిపోయి ఉన్నాయి. అది పడిపోతే ఆ ఇంటి పక్క పడిపోద్ది, ఇంటి మీదకి. ఇటు పరిస్థితిలో మనం ఆ బయట ఉన్న కర్రలను తీసేయాలి, మనం ఉంచడానికి ఇబ్బందికరంగా ఉంది. ఒకరోజు పని చేస్తే అయిపోద్ది, కానీ బ్రదరు మన ఇంటి దగ్గర పనుల వల్ల దృష్టి పెట్టలేకపోతున్నారు. ఆ పని మనం బయట వాళ్ళతో చేయించుదామంటే వేరే వాళ్ళు చేయలేని పని అది. లేకపోతే బయట వాళ్ళు చేయించవచ్చు, కానీ అది వేరే వాళ్ళు చేయలేని పని. కాబట్టి ఈరోజు మనం పూర్తిగా మన మందిరం కోసం సమయాన్ని కేటాయిద్దాము. ఆ పైన బాల్కనీ అంతా కూడా దుమ్బట్టేసింది. సిస్టర్ వాళ్ళు ఇద్దరు వస్తున్నారు సాయంత్రం సమయంలో, శనివారం. కాబట్టి చాలా రిస్క్ అవుతుంది వాళ్ళకి. మనం అంత ముందు వారం మేము ఎక్కడే ఉన్నాం కాబట్టి వారం మేము ఏదో తోడటానికి ప్రయత్నం చేస్తే గబగబా వాళ్ళు వచ్చి కడిగారు. తోడటానికి కిందకు దూసుకెళ్ళడానికి చాలా భారం అయిపోయింది. ఎందుకంటే పైనుంచి మనం కిందకి తుడవాలి కదా. ఇంతకుముందు అంటే చిన్నది కాబట్టి అయిపోయేది ఈజీగా, కానీ ఇప్పుడు మొత్తం పైనుంచి కిందకి తుడుచుకొని వచ్చి మళ్ళీ కడిగుడ్డతో తుడవాలంటే కొంచెం ఒకరికిద్దరికి బాగా ఇబ్బందితో కూడిన పనే ఇది. కాబట్టి ఆ పైన సిస్టర్స్ అందరూ కూడా అంతా కూడా ఒకసారి నీట్గా చేయండి, మరి చేయాలని నేను కోరుతూ ఉన్నాను. అదేవిధంగా పైన బాల్కనీ మొత్తం అంతా కూడా ఈరోజు మనం నీట్గా చేసుకుందాం. బ్రదరు హరీష్ బ్రదర్ కూడా ఈరోజు అందుబాటులో ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ గట్టిగానే పని ఉంది పైన. ఇక్కడ ఈరోజు వాళ్ళందరూ మనం మళ్ళీ వారం మనకు కుదరదిగా మళ్ళీ పెళ్ళి సోదరుల యొక్క వివాహం దగ్గరికి వచ్చేస్తూ ఉంటే వెళ్ళిపోతారు. ఆ పెళ్ళి అడవుళ్ళు అసలు రారు. ఇంకప్పుడు 10-15 రోజులు దాటిపోద్ది. ఇంకప్పుడు ఇంకా కర్రలు పడిపోయినాయి అంటే, ఇంటికి మీద పడిపోయినాయి అంటే రేకులన్నీ కూడా బాగా ఇబ్బంది, డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా మనం పని చేస్తాం. కొన్ని మాటలు, ఎందుకంటే మనం ఆదివారం వచ్చాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువు. ఈరోజు ఏంటంటే ఈరోజు స్నేహితుల దినోత్సవం. ఈరోజు అవును, ఈరోజేనా? ఈరోజే ఆగస్టు 2 స్నేహితుల దినోత్సవం. నిన్న సాయంత్రం ఎవరో చెప్పారు నాకు, రేపు పొద్దున స్నేహితుల దినోత్సవం. అసలు నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, అసలు నా ఫోను వాట్సాప్లతో నిండిపోతే నేను ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కొనాలి, నాకు చాలా పని ఉందని చెప్తున్నాను నేను సాయంత్రం. ఒక ఆయన, ఓ అవునా, నేను అనుకున్నా మరి ఇదేంటి నాకు ఒక ఫ్రెండ్ కూడా లేడు. ఆయనకు అప్పుడే అడ్వాన్స్డ్ ఫ్రెండ్షిప్ డే పెట్టేశారు, చూపించాడు నాకు, ఇదిగో అవుడు స్టార్ట్ అయిపోయినా చూడని. నేను అనుకున్నా సార్ నేను చూద్దాం రేపు తెల్లారిపాటికి నాకు ఎంతమంది ఫ్రెండ్షిప్ డే పెడతారో చూద్దాం అని అనుకున్నా. నా ఫోన్ చూస్తే ఖాళీ, ఒక్క ఫ్రెండ్ కూడా లేడు. మన చంద్రబాబు గారు అంటారు, నేను ఏదో బ్రదర్ ఒక చోటకి వచ్చాను, నేను మా ఫ్రెండ్ దగ్గరికి వచ్చాను నేనంటే, బ్రదర్ మీకు ఫ్రెండ్స్ కూడా ఉన్నారా అని అడిగారు ఆయన.
అప్పుడు ఆలోచించాను నేను, నిజమే కదా, ఈ లోకంలో ఎవ్వరూ నిజంగా నాకు లేరు, నా నా ఫోన్ ఖాళీగానే ఉంది. కానీ ప్రపంచం అంతా ఏం జరుపుకుంటుంది? ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉంది. దాని యొక్క నిజమైన అర్థం ఏంటో తెలియదు ఈ లోకానికి. అసలు స్నేహితుడు అంటే ఎవరు? అతను వచ్చి మన కోసం ఏం చేశారు? మరి ఆ యొక్క స్నేహితుడు అంటే ఎంతవరకు నిలబడగలడు అనేది అర్థం కాకపోవడం వల్ల మరి ఈ స్నేహాన్ని ఈ విధంగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. క్రిస్మస్ ఉన్నప్పుడు మదర్స్ డే గురించి, ఫాదర్స్ డే గురించి చెప్పడమే కాకుండా ప్రసంగాలు కూడా వచ్చారండి. ఈ స్నేహితుల దినోత్సవం ఈరోజు. ఈ స్నేహితుల ప్రపంచం అంతా కూడా బ్యాండేజ్లు పంపుకుంటున్నారు, గ్రీటింగ్స్ పంపుకుంటున్నారు, మెసేజ్లు పంపుకుంటున్నారు. ఓ స్నేహితుడా నీకు శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. కానీ అసలైన స్నేహితుడు ఈ లోకానికి వచ్చాడు. ఆ స్నేహితుడు మాత్రం ఎవరు గుర్తించట్లా. సామెతలు 17:17లో ఒక మాట రాయబడి ఉంది అక్కడ, చూడండి ఒకసారి. 17:17 542 పేజీ సామెతలు చదవండి ఒకసారి. చాలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? విడువగా ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు ఉంటే కనుక నీకు, నువ్వు అతను ఎంత ఇబ్బంది పెట్టినా, నువ్వేం చేసినా అతన్ని నువ్వు విడువగా ప్రేమిస్తాడు ఆయన. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే, దుర్దశలో కూడా అతను నీకు తోడుగా ఉంటాడు. అంటే నీ యొక్క పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నావు, నీవు చాలా హీనమైన స్థితిలో ఉన్నావు నీవు. అలాంటి సమయంలో కూడా ఆ స్నేహితుడు నీకు తోడుగా ఉంటాడు. ఒక చిన్న స్టోరీ నాకు గుర్తొచ్చింది, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యుద్ధంలో సైనికులు యుద్ధం చేస్తూ ఉన్నారు. అటువైపున శత్రువులు, ఇటువైపున సైన్యము, వాళ్ళు వీళ్ళు యుద్ధం చేస్తున్నారు. శత్రువుల యొక్క బలం ఎక్కువైపోయింది, వీళ్ళు ఓడిపోతున్నారు. వీళ్ళు చాలామంది చనిపోయారు, వీళ్ళు ఓడిపోతున్నారు. భయంతో అందరూ కూడా వెనక్కి తగ్గిపోయారు. కెప్టెన్ చెప్పాడు ఏమనంటే, ఇక మన బలం సరిపోదు, మీరు బంకర్లోకి వచ్చేయండి అని పిలిచాడు ఆయన. అందరూ కూడా బంకర్లోకి వెళ్ళిపోతున్నారు, ఒక సురక్షిత స్థలంలోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అడిగాడు, కెప్టెన్ బయట నా స్నేహితుడు ఉన్నాడు, అతను అక్కడే ఆగిపోయాడు, నేను వెళ్ళి తీసుకుని వస్తాను అని చెప్పాడు. ఇప్పుడు కెప్టెన్ చెప్పాడు ఏమనంటే, లేదు లేదు, మన దగ్గర ఉన్న ఆయుధాలన్నీ కూడా బుల్లెట్స్ అయిపోయినాయి, మనం పోరాటం చేయడానికి సరిపడా ఆయుధాలు మన దగ్గర లేవు. ఈ సమయంలో కనుక నువ్వు బయటికి వెళితే శత్రువులు కురిపించే బుల్లెట్ల వర్షానికి నువ్వు చనిపోతావు. వాళ్ళు భయంకరంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ నీ స్నేహితుడు అక్కడ చనిపోయి ఉంటాడు, అందుకోసమే అతను రాలేకపోయాడు మనతో పాటు, కాబట్టి నువ్వు వదిలేసేయి అన్నాడు ఆయన. కానీ ఈ స్నేహితుడు వినకుండా, కెప్టెన్ మాట వినకుండా గబగబా వాళ్ళు తుపాకీతో కాలుస్తున్నా కూడా లెక్క చేయకుండా పరిగెడుతూ తన స్నేహితుడికి వెళ్ళిపోయి తన స్నేహితుడు భుజాన్ని వేసుకొని మళ్ళా ఆ బుల్లెట్లను తప్పించుకుంటూ బంకర్లోకి వచ్చేసాడు. వచ్చి చూసి అక్కడ పడుకోబెట్టాడు. అప్పటికే అతను ఏమైపోయాడు? చనిపోయి ఉన్నాడు తన స్నేహితుడు. కెప్టెన్తో బాధతో తిట్టాడు సైనికుడిని. ఎందుకంటే ఆల్రెడీ ఇతను శరీరం నిండా ఏమైపోయినాయి? బుల్లెట్లు వచ్చేసి, బుల్లెట్లు శరీరం అంతా బుల్లెట్ గాయాలు పడిపోయాయి. తను కూడా ప్రాణం కోల్పోయే పరిస్థితికి వచ్చేసాడు. దాన్ని చూసి ఆ కెప్టెన్ ఏమని తిట్టాడంటే, నేను నీకు ముందే చెప్పాను అతను చనిపోతాడని, ఇప్పుడు నువ్వు అనవసరంగా నీ ప్రాణం మీద తెచ్చుకున్నావు, నువ్వు వెళ్ళి చనిపోయిన శవాన్ని పట్టుకొచ్చేవానికి అని అతను బాధతో కోపంతో ఆ సైనికుడిని తిట్టాడు. అప్పుడు ఆ సైనికుడు చెప్పాడట, కెప్టెన్ నేను చేసిన తప్పు కాదు, నేను చేసింది మంచిదే. ఎందుకు ఏం మంచి చేసావు? నువ్వు చనిపోతున్నావు, చనిపోయిన శవాన్ని తెచ్చావు, ఏంటి నువ్వు చేసిన మంచి? నువ్వు ఏం సాధించావు అని అంటే, అప్పుడు అతను చెప్పాడంట, నేను ఆ బుల్లెట్లు తగులుతూ గాయాలతో నా స్నేహితుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా స్నేహితుడు అప్పటికి ప్రాణాలతోనే ఉన్నాడు. నా స్నేహితుడు అప్పుడు చనిపోలేదు. అతను నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అతను చెప్పినటువంటి చివరి మాట ఏంటంటే, నా స్నేహితుడా, నాకు తెలుసు నీవు మాత్రమే నా కోసం వస్తావని. నాకు తెలుసు నీవు మాత్రమే నా కోసం వస్తావని నాకు తెలుసు. మిగతా వాళ్ళందరూ వదిలేసి పారిపోయారు.
కానీ నీవు వస్తావని నాకు తెలుసు, నువ్వు మాత్రం వస్తావు నాకు తెలుసు అని ఆ చివరి మాట నాకు చెప్పి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. నేను వెళ్ళి నా స్నేహితుడి యొక్క నమ్మకాన్ని నేను నిలబెట్టాను అని చెప్పాడు ఆయన. నిజంగా ఎంత మాట బ్రదర్ అది నాకు కదిలించింది. అది నేను ఒక చిన్న పుస్తకంలో చదివాను దాన్ని. అది ఆల్రెడీ మన చర్చిలో ఒకసారి నేను పంచుకున్నాను. నేను మనం పాపంలో, శాపంలో, నిందల్లో ఉన్నప్పుడు ఆయనకి తగులుతున్నటువంటి అవమానాలు, హేళన లెక్క చేయకుండా మన స్నేహితుడు మన కోసం వచ్చాడు కదా. అవునా బ్రదర్? అక్కడైతే ఆ స్నేహితుడు చనిపోయాడు, కానీ ఈ కథలో ఆ స్నేహితుడు చనిపోయాడు, కానీ మన నిజమైనటువంటి ఈ కథలో మనల్ని బ్రతికి ఆయన చనిపోయాడు. ఆ స్నేహితుడు చెప్పాడు, నేను ఎందుకు ఆ బుల్లెట్ల వర్షం వెళ్ళానంటే నా స్నేహితుడు చెప్పాడు నువ్వు వస్తావని. ఆ మాట నిలబెట్టడం కోసం, ఆ మాట తన మనసులో అనుకుంటున్నాడు, ఎవరు వచ్చినా రాకపోయినా నా స్నేహితుడు వస్తాడు అని నమ్ముతున్నాడు కదా. మరి నేను కూడా వదిలేస్తుంటే అప్పుడు అతను కూడా అందరిలాగా అయిపోయాడు అనుకుంటాడు కదా. అందుకోసం నేను వెళ్ళాను అని చెప్పాడు. కెప్టెన్ చలించిపోయాడు. నిజంగా ఒక వ్యక్తి స్నేహానికి ఎంత విలువిస్తాడా అని కెప్టెన్ చెప్పాడు ఆ రోజున. అవునండి, నీకోసము అబ్రాహాము బైబిల్లో రాయబడి ఉంది. యాకోబు అంటాడు, యాకోబు పత్రికలో, అబ్రాహాము దేవునికి స్నేహితుడు. అబ్రాహాము దేవునికి స్నేహితుడు. ఎలా స్నేహితుడు అయ్యాడంటే దేవుని మాట ప్రతి మాటగా లోబడ్డం వల్ల దేవుడు అబ్రాహాముని తన స్నేహితుడిగా భావించుకున్నాడు. నేను చూశాను బైబిల్లో. అదేవిధంగా నేను గూగుల్లో కూడా చూశాను. నేను అసలు ఎవరు ఈ ప్రపంచంలో నిజమైన స్నేహితులు ఎవరు అని కొడితే, నేను అడిగాను గూగుల్ని, అసలు ప్రపంచంలో నిజమైన స్నేహితులు ఎవరు అని కొడితే దావీదు యోనాతాను వచ్చింది. ఈ లోకంలో ఎవరు లేరు నిజమైన స్నేహితులు. మనం రావాలి కదా చరిత్ర. గూగుల్లో అంటే చాలా ప్రపంచంలో ఉన్న ప్రతి చరిత్రను తీసుకుంటుంది, తనకు అందుబాటులో ఉన్న చరిత్ర అంతా మనకి ఇస్తుంది. కానీ అదేమొచ్చిందంటే బైబిల్లో ఇద్దరు ఉన్నారు నిజమైన స్నేహితులు. వాళ్ళు ఎవరు అంటే దావీదు, యోనాతాను. వాళ్ళిద్దరికి మించిన స్నేహితులు లేరు. దావీదు యోనాతాను అంటాడు, నా ప్రాణ స్నేహితుడు అంటాడు ఆయన. నా ప్రాణ స్నేహితుడు నువ్వు. ఎలాంటి స్నేహితుడు యోనాతాను? ప్రాణ స్నేహితుడివి. చూడండి, అసలు సింహాసనం మీద కూర్చోవలసింది యోనాతాను. సౌలు తర్వాత అర్హత కలిగిన వాడు ఎవరు అంటే యోనాతాను. కానీ దావీదుని ప్రోత్సహించడం వల్ల తండ్రి తర్వాత సింహాసనం ఎవరికి వెళ్ళిపోతుంది? దావీదుకి వెళ్ళిపోతుంది. మరి అప్పుడు ఆయనకి ఏం రావాలి? అసూయ రావాలి. దావీదంటే కోపం రావాలి, నా సింహాసనానికి అడ్డుపడతావు ఏంటి నువ్వు అని. కానీ అసూయ పడలేదు. ఆ సింహాసనం మీద దావీదును కూర్చోబెట్టడానికి దావీదు కంటే ఎక్కువగా యోనాతాను పోరాటం చేశాడు. చివరికి తండ్రి దగ్గర తిట్లు తినడానికి, తండ్రి ఈట విసిరినా కూడా తను తప్పించుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. సౌలు దగ్గర చనిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు యోనాతాను. కాబట్టి అందుకోసమే ఈ బైబిల్లో చెప్తూ ఉంది, బైబిల్లో ఉన్న నిజమైన స్నేహితుడు ఎవరంటే దేవుడు మాత్రమే సోదరుడా, ఎవరు లేరు. నువ్వు దేవునికి స్నేహితుడు అవ్వాలంటే ఆయన మాట ఎవరైతే వింటారో, బైబిల్లో రాయబడి ఉంది, ఆయన మాట ఎవరైతే వింటారో వారు దేవునికి స్నేహితులు అవుతారంట. ఆయన మాటకి ఎవరైతే లోబడతారో వారు దేవునికి స్నేహితులు అవుతారు. లేకపోతే వాళ్ళ స్నేహితులు ఎవరు? స్నేహం ఉన్నంతసేపు మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు లోకంలో చాలా స్నేహాలు ఉన్నాయి. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు అవసరంగా వాడుకుంటారు స్నేహాన్ని. ఇద్దరు సహోదరులు నడుచుకుంటూ వెళ్తున్నారు. నడుచుకుంటూ వెళ్తూ ఉంటే వాడు మార్గ మధ్యలో వాళ్ళిద్దరికి వాదం జరిగింది. ఒక టాపిక్ మాట్లాడుతున్నారు వాళ్ళిద్దరు కూడా, వాళ్ళిద్దరికి మధ్యలో వాదం జరిగింది. వెంటనే ఒక సహోదరుడు ఏం చేశాడంటే కోపంతో చెంప మీద మరొక సహోదరుని కొట్టాడు, బలంగా కొట్టాడు. ఇద్దరు స్నేహితులే బలంగా కొడితే ఆ స్నేహితుడు ఏం మాట్లాడలేదంట. కళ్ళ వెంట నీరు గార్చుకుంటూ వెళ్ళి ఇసుక మీద, ఓ ఈ సోదరుడు నన్ను కొట్టాడు అని ఇసుక మీద రాశాడు దాన్ని. ఇతను హేళన చేశాడు. అతను ఏమనుకోండి ఎక్కడ రాశాడు? ఇసుక మీద రాశాడంట, ఈ సహోదరుడు నన్ను కొట్టాడు అని ఇసుక మీద రాశాడు. మరి కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఒక నది కనపడింది, దాంట్లోకి ఇద్దరు దిగారు. దాంట్లో మరలా ఈ వ్యక్తి మునిగిపోతూ ఉంటే, ఈ దెబ్బతిన్న వ్యక్తి మునిగిపోతూ ఉంటే ఆ వ్యక్తి తన ప్రాణాలు తెగించి నదిలో దూకి ఏం చేశాడు? బయటికి తీశాడు. ఈసారి మళ్ళీ ఏం చేశాడంటే అతను బండ మీద రాశాడంట, ఒక పదునైన రాయి తీసుకుని నా స్నేహితుడు నన్ను, నా ప్రాణాలని కాపాడాడు అని ఒక పదునైన రాయి తీసుకుని బండ మీద చెక్కాడంట దాన్ని.
అప్పుడు ఆ స్నేహితుడు అడిగాడంట, ఆ కొట్టి గాయపరిచిన స్నేహితుడు అడిగాడంట, ఇదేంటి నేను కొట్టినప్పుడేమో ఇసుక మీద రాశావు, ఇప్పుడు ఎక్కడ రాశావు, బండ మీద రాశావు, అది కాదు అంటే అప్పుడు ఆ స్నేహితుడు చెప్పాడంట, నా స్నేహితుడు చేసిన పొరపాటు గాల్లో కలిసిపోవాలని ఇసుక మీద రాశా, నా స్నేహితుడు చేసిన మేలు 10 తరాల పాటు గుర్తుండాలని బండ మీద రాశా. ఎంత మంచి ఆలోచన బ్రదర్. కానీ మనం ఏం చేస్తాం, బండ మీద రాయాల్సిందాన్ని ఇసుకలో రాస్తాం, ఇసుకలో రాయాల్సిందాన్ని బండ మీద రాస్తాం. ఒకవేళ నిజంగా మన సోదరులు ఎవరైనా పొరపాటు చేస్తే దాన్ని మనం ఎక్కడ రాయాలంట, ఇసుకలో రాయాలి. గాలి వచ్చినప్పుడు ఆ రాత్రాన్ని చెరిగిపోతాయి, ఉండవయ్యి. నీ సోదరుడు పొరపాటునో ఆవేశంగానో లేదు తెలియక చేసేట పొరపాటుని దాన్ని బండ మీద పెట్టద్దు, నువ్వు ఇసుకలో రాయదాన్ని. అది ఒక దినాన గాలి వీచినప్పుడు ఆ ఇసుకలో అది కనుమరుగైపోద్ది. నీ సహోదరుని యొక్క కొరత, పాపము, నీ సహోదరుని యొక్క తప్పు అది కనుమరుగైపోద్ది. అది చేయాలి నువ్వు. వెంటనే ఎప్పుడైతే ఆ సహోదరుడు ఆ మాట చెప్పాడు, నా సహోదరుని యొక్క తప్పు నేను ప్రపంచానికి చూపించాలనుకోవట్లేదు, అది గాల్లో కలిసిపోవాలనుకుంటున్నాను, నా సహోదరు చేసిన మేలు 10 మందికి తెలియాలనుకుంటున్నాను నేను, అందుకోసం బండ మీద రాశాను నేను అని ఎప్పుడైతే చెప్పాడో వెంటనే ఇతనిలో పశ్చాత్తాపం కలిగింది. గబగబా తను పడిన తొందరపాటును బట్టి, తను చేసిన తప్పును బట్టి వెళ్ళి గబగబా తన స్నేహితుని హత్తుకుని ఏడ్చాడు ఆయన. ఇప్పుడు మనం కూడా మన సహోదరుల ఎడల అలాగే ఉండాలి. ఒకవేళ మన విషయంలో ఏదైనా పొరపాటు చేస్తే అది ఇసుక మీద రాసినట్టుగా మీరు ఉంచండి, అది ఒక దినాన గాలికి ఎగిరిపోతూ ఉంటుంది అది. కానీ చిన్న మేలు చేసిన దాన్ని బండ మీద పెట్టండి. ఓ నా సహోదరుడు నా కోసం ఇది చేశాడు, నా సహోదరుడు నా కోసము ఇది చేశాడు అని మీరు పెట్టండి అక్కడ. అది అందరికీ గుర్తుండిపోతుంది. బైబిల్లో అనేక మంది స్నేహితులు ఉన్నారు బ్రదర్, అనేక మంది బైబిల్లో ఉన్నారు. కానీ అది తిరిగి ఆ స్నేహం అంతా ఎక్కడికి వెళ్తుంది అంటే దేవుడి దగ్గరికి వస్తూ ఉంటుంది, దేవునికే అది ఆపాదించబడుతుంది. అంటే మనకి నిజమైన స్నేహితుడు ఎవరైనా అంటే ఆయనే. ప్రభుకి స్తోత్రం వెళ్ళగాక. ఈ లోకంలో మనకి నిజమైన స్నేహితులు ఉంటారు, మనకి మనుషులు ఉంటారు మనకి. కానీ మనకి ఇబ్బంది వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కొరతలు వచ్చినప్పుడు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనతో ఎల్లప్పుడూ ఉండేది దేవుడు మాత్రమే. ప్రభుకి స్తోత్రం కలిగాక. కాబట్టి భౌతికంగా నాకైతే ఎవరు స్నేహితులు లేరు. నాకు చిన్నప్పటి నుంచి నాతో ఉన్నది ఎవరు అంటే మొదటి స్నేహితుడు సాలన్ బ్రదరే. మా ఇద్దరికి నా విషయంలో ఏది కోపం వచ్చినా ముందు ఆ బ్రదర్ రియాక్ట్ అవుతారు. నాకు బాగా గుర్తు, చాలా చాలా సందర్భాలు కూడా ఉన్నాయి. జరిగేది నష్టం నాకు, లేదా తిట్టేది నన్నే, నేను రియాక్ట్ అవ్వడం కంటే ముందు ఆయన రియాక్ట్ అవుతారు. అంటే ఇది భూ సంబంధమైన స్నేహం కాదు, ఇది క్రీస్తు ద్వారా వచ్చిన స్నేహం మనకి. ఆమేన్. కానీ ఒక దినాన మా సోదరుడితో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు అనేక మంది స్నేహితులు, హల్లెలూయా, అనేక మంది స్నేహితులు, మనమందరం కూడా స్నేహితులుగానే ఉన్నాం ఇప్పుడు మనం. ఇప్పుడు నిజమైన స్నేహితుల దినోత్సవం అంటే వాక్యాన్ని పంచుకోవడమే స్నేహితుల దినోత్సవం. అందుకని భూ సంబంధంగా గ్రీటింగ్స్ పంపుకోవడమో, లేకపోతే శుభాకాంక్షలు చెప్పుకోవడమో, మెసేజ్లు పంపుకోవడమో కాదు. ఒక సహోదరుని ఎలా లాగాలంట, అగ్నిలోంచి లాగినట్టుగా బయటికి లాగాలి. యోబుని చూడండి, యోబు శ్రమలో ఉన్నాడని తెలిసినప్పుడు యోబు యొక్క శ్రమని పంచుకోవడానికి వచ్చారు 3 స్నేహితులు అక్కడికి. యోబు శ్రమలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడని చెప్పినప్పుడు పంచుకోవడానికి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత యోబు కష్టాన్ని చూసి వాళ్ళు ఏం చేశారంటే తిరుగుబాటు చేశారు. నువ్వు ఏదో తప్పు చేస్తుంటావు, దేవునికి వ్యతిరేకంగా ఏదో చేస్తుంటావు రహస్యంగా, అందుకోసం నీకు ఈ పాపం వచ్చిందని మళ్ళీ తిరుగుబాటు చేశారు. వాళ్ళే కష్టాల్లో ఉండాలని వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ నువ్వేదో తప్పు చేస్తుంటావు అని చెప్పి మళ్ళీ వాళ్ళే దూషించడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు దూషించడం మొదలుపెట్టారో యెహోవా కోపాగ్ని స్నేహితుల మీదకి వచ్చింది. యెహోవా కోపం వాళ్ళ మీద రగులుకుంది, నా కుమారుని మీరు దూషించారని. ఇప్పుడు దేవుడు వీళ్ళు ప్రార్థన చేశారు, ప్రభు మమ్మల్ని క్షమించని. అప్పుడు ఏం చెప్తారు తెలుసా దేవుడు, మీరు చేస్తే నేను విన్నాను, మీ పక్షాన యోబు చేస్తే ఆయన ప్రార్థన నేను వింటా. ఇప్పుడు మన స్నేహితులుగా మనం వస్తాం, మన సహోదరులు మనం ఏం చేయాలి, ఉత్సాహపరచాలి, ఉద్యోగపరచాలి, విశ్వాసంలో నడిపించాలి, వాక్యంలో మరింతగా నడిపించాలి. అంతే తప్ప అక్కడికి వచ్చి వాళ్ళని బలహీనపరచకూడదు. నువ్వు ఎవరినైతే బలపరుస్తామని వెళ్తావో చివరికి నీ కోసం వాళ్ళు ప్రార్థన చేసిన పరిస్థితి వచ్చింది. యోబును బలపరచాలని వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళు
మా యోబుని హేళన చేసి అపహాస్యం చేయడం ద్వారా దేవుని ఉగ్రతకి వాళ్ళు లోనైపోయారు. ఇప్పుడు వాళ్ళ కోసం నువ్వు ఎవరు ప్రార్థన చేయాలి? ఇప్పుడు యోబు ప్రార్థన చేయాల్సి వచ్చింది మళ్ళీ. అలాంటి స్నేహితులు మనకు అవసరం లేదండి. దాంట్లో ఎలీఫోజు ఆయన అంటాడు, ఇవన్నీ కూడా నిజంగా మనం ఎన్ని రోజులు చెప్పుకున్నా వాక్యం తరిగిపోతుంది బ్రదర్. క్రీస్తుకు సూచన అనమాట. గొప్ప గొప్ప మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఈ లోకానికి అర్థమయ్యే మాటలు కావు ఇవి. సతీష్ గారు మీకు చెప్పారు కదా, నెల రోజుల కింద చదివిన వర్తమానం వేరు, నెల రోజుల తర్వాత చదివిన వర్తమానము. పుస్తకం అదే, పుస్తకమే మారలా. పరిశుద్ధ గ్రంథం అదే. మనల్ని అనేక మంది అడుగుతున్నారు, రాజు బ్రదర్ మీకు ఏమైనా ప్రత్యేకంగా బైబిల్ ఉందా మీకు అడిగారు చాలామంది. నన్ను లేదు, మాకు ఏ కొత్త బైబిల్ లేదు బ్రదర్, మాది మీ చేతిలో ఉన్న బైబిలే మా చేతిలో ఉంది. కానీ మీ చూపుకి మా చూపుకి వ్యత్యాసం ఉంది. బైబిల్ మీరు చూడడానికి మేము చూడడానికి వ్యత్యాసం ఉంది, తేడా ఉంది కాబట్టి మీరు చూడలేకపోతున్నారు, మేము చూడగలుగుతున్నాం. యోబు కష్టాలు ఉన్నాడని గుర్తించి అక్కడికి వచ్చి యోబు పక్షం నిలబడని వచ్చి చివరికి యోబు ప్రార్థన చేస్తేనే వాళ్ళు బయటపడ్డారు. అక్కడి నుంచి. యోబు అసూయపడలేదు. నా కోసం వచ్చి నన్ను దూషించి ఇప్పుడు మీకోసం నేను ప్రార్థన చేయాలా అన్నాడా? అనలేదు. ప్రభువా, నా స్నేహితులు పొరపాటును చేశారు, యోబు గ్రంథం మీకు 32వ అధ్యాయంలో 42వ అధ్యాయంలో ఈ విషయాలు మీకు కనబడుతుంటాయి. మీరు చూడండి, పొరపాటు చేశారు వాళ్ళు, కాబట్టి ప్రభు వారిని మీరు క్షమించండి అని అడిగాను. యోబు యొక్క ప్రార్థనను బట్టి దేవుడు వారిని క్షమించని బైబిల్లో రాయబడింది అక్కడ. అవునండి, అలాంటి స్నేహితులు మనకు అవసరం బ్రదర్. మన తప్పు చేసినా ఒప్పు చేసినా మన పక్షాన్ని నిలబడే స్నేహితులు మనకు అవసరం. మన గద్దించేవాడు మనకు అవసరం. ఈ సామెతల సొలొమోను అంటాడు, స్నేహితుడు ఏం చేస్తారంట, నేను ప్రేమించే స్నేహితుడు నిన్ను గాయపరుస్తాడు. ఒక మాట చెప్పినప్పుడు నీ హృదయం గాయపడద్ది, కానీ నిన్ను సరి చేస్తున్నాడు. కానీ నేను నాశనాన్ని కోరుకునేవాడు ఎల్లప్పుడూ నీకు ముద్దులు పెడతా ఉంటాడు. పర్లేదులే సతీష్ చేయండి, పర్లేదు, తర్వాత మా అందరికీ చేయండి, పర్వాలేదు. చూడండి, అలాంటి స్నేహితులు మనకుండా చూడండి. మీకాయ గ్రంథము 5వ అధ్యాయం ఒకసారి చూడండి, 7వ అధ్యాయం చూడండి ఒకసారి. మీకాయ గ్రంథము 7వ అధ్యాయము త్వరగా చదవండి ఒకసారి. అక్కడ ఉంటుంది ఒక మాట చూడండి. ఫ్రెండ్స్ నాకు గుర్తులేదు అది. అదే బ్రదర్, కరెక్ట్. ఫస్ట్ నుంచి చూడండి. అది వేసవి కాలపు పండ్లను ఏరుకునే తరువాతను ద్రాక్ష పండ్లే పరిగే ఏరుకునే తరువాతను ఎలాగుండను నా స్థితి అలాగే ఉన్నది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయాను, నా ప్రాణమునికి ఇష్టమైన ఒక క్రొత్త అంజూరు పండును లేకపోయాను. భక్తుడు దేశములో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. చూసారా, నా పొలంలో చూద్దామంటే ద్రాక్ష పండ్ల గెల ఒకటి కూడా లేదు, కొత్త అంజురపు గెల ఒకటి కూడా లేదు, ఈ దేశంలో దేవునికి ఇష్టమైన ప్రజలు యథార్థవంతులు ఈ లోకంలో ఒకళ్ళు కూడా లేరు. మేకే చెప్తున్నాడు. 3వ వచనం చూడండి, పొంచి ఉండువారే ప్రతి మనుష్యుడు. 2వ చదువుతున్నాను నేను. 2వది, భక్తుడు దేశంలో లేకపోయాను, జనులలో యథార్థపరుడు ఒకడునూ లేడు. అందరూ ప్రాణహాని చేయుటకై పొంచి ఉండువారే. ప్రతి మనుష్యుడు కిరాతుడై తన సహోదరుని కొరకు వలలు ఉగ్గును. ఇలాంటి స్నేహితులు మనకు అవసరమా? ఇలాంటి స్నేహితులు అవసరం లేదు మనకి. కాబట్టి ఈ లోకంలో ఉన్న మనకి ఎవరైతే ఈ మెసేజ్లు పంపించేవాళ్ళు ఉన్నారో, శుభాకాంక్షలు చెప్పేవాళ్ళు ఉన్నారో, వాళ్ళు ఇలాంటి వారే. వాళ్ళ అవసరాల కోసం మనం వాడుకునేవాళ్ళు. వాళ్ళు ఒక్కడు కూడా లేడు. మేకే అంటున్నాడు, ఈ దేశంలో యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. కిందకి వెళ్ళిన చూడండి, 2 చేతులతోనూ కీడు చేయ పూనుకుందురు, అధిపతులు బహుమానమును కోరుదురు, న్యాయాధిపతులు లంచము పుచ్చుకుందురు, గొప్పవారు తమ మోసపు కోరికను తెలియజేతురు. అలాగున వారు ఏకపట్టుగా నుండి దాన్ని ముగింతురు. వారిలో మంచివారు ముండ్ల చెట్టు వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచి కంటెను ముండుగా ఉందురు. ఇలాంటి వారి మధ్యలో మరి మంచోళ్ళు ఎలా ఉంటారు బ్రదర్? ఇలా ఉండాలి అని చెప్తే మన మాట ఎలా ఉంటుంది? గుచ్చుకున్నట్టుగా ఉంటుంది. మంచివారు ముళ్ళ కంచిగా ఉంటారు. వాళ్ళలో మొత్తం ప్రపంచమంతా అలాగే ఉంది.
ఒక్క గెల లేదండి, ద్రాక్ష గెల. ఈ పొలంలో ఒక్క ద్రాక్ష గెల లేదు, ఒక్క కొత్త అంజూరపు గెల లేదు, కాయ లేదు. మొత్తం అన్నీ కూడా పాడైపోయింది. యథార్థపరుడు ఒక్కడు కూడా లేడు. అందరూ కూడా సహోదరులకి వలలు ఒగ్గేవాళ్లే, నాశనాన్ని కోరుకునేవాళ్లే. మరి వీళ్ళు ఎలా స్నేహితులు అవుతారు? చూడండి, కిందకి వెళ్ళిన తర్వాత చూడండి. వారిలో మంచివారు ముండ్ల వంటి వారు, వారిలో యథార్థవంతులు ముండ్ల కంచె కంటెను ముండ్లుగా ఉందరు. నీ కాపరుల దినము నీవు శిక్షనందు దినము వస్తున్నది. ఇప్పుడే జనులు కలవరపడుచున్నారు. చూడండి, స్నేహితుని యందు నమ్మిక ఎంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కవిగిటిలో పండుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. కాబట్టి ఏ విషయాన్ని ఎవరితో పంచుకోవాలో కూడా తెలియాలి నీకు. భార్యతో ఏ విషయాన్ని పంచుకోవాలి, భర్తతో ఏ విషయాన్ని పంచుకోవాలి, స్నేహితులతో ఏ విషయాన్ని పంచుకోవాలి, ఎవరు కూడా మీరు అలా చేయకూడదు. నమ్మకస్తులతో మాత్రమే ఇలా ఉండాలని నీకే మాట్లాడుతున్నాను. నీ నోటికి ద్వారం ఉండాలి, కాపు మూయాలు దాన్ని. నిజమైన స్నేహితుల దగ్గర నువ్వు అసలైన విషయాన్ని పంచుకోవాలి. కనబడిన వాళ్ళందరి దగ్గర కూడా నువ్వు ఈ విషయాన్ని పంచుకోకూడదు. నీ భార్య దగ్గర కూడా నువ్వు ఆ విషయాన్ని ఎత్తకూడదు. ఎందుకంటే ఆ భార్య దానిని బట్టి నిన్ను బలహీనపరుస్తుంది. ఏ విషయాన్ని పంచుకోవాలో ఏ విషయాన్ని పంచుకోకూడదో నువ్వు జ్ఞానివై ఉండాలి. కొంతమంది అంటారు, అసలు నేను నా భర్తకి చెప్పకుండా నేను ఏది ఉంచను, నా భార్య చెప్పకుండా. బైబిల్ చెప్తుందండి, నువ్వు ఏది చెప్పాలి అంటే నిజమే, భార్య దగ్గర దాయకూడదు. కానీ ఏది దాయాలి, ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే జ్ఞానము నీకు తెలిసి ఉండాలి. ఎవరి దగ్గర ఏం చెప్పాలి, ఎవరితో ఏం మాట్లాడాలి అనే జ్ఞానము నీకు తెలిసి ఉండాలి. అక్కడ నీ స్నేహితుడిని నమ్ముకోవద్దు, నీ ముఖ్య స్నేహితుడిని నమ్ముకోవద్దు. నీ కవిగిట పట్టుకుని దాని ఎడల నీ పెదవులకు ద్వారం పెట్టు. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మాట్లాడు. కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు. ఆయనను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. ఆమేన్. మీకా అంటున్నాడు, అలాంటి ప్రజల మధ్యలో నేనున్నాను, మోసం చేసే ప్రజల మధ్యలో నేనున్నాను. అసలు ఒక్కడు కూడా యథార్థపరుడు లేడు. అలాంటి వారి మధ్యలో నేనున్నాను. ఒకవేళ ఎవరైనా మంచివారు ఉంటే, నీతిమంతులు ఉంటే, వారు ఎలా ఉన్నారంటే ముండ్లుగా ఉన్నారు. వాళ్ళు అపహాస్యం చేసేవారిగా ఉన్నారు. వాళ్ళ మాటలు లెక్కలోనికి రావట్లేదు. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మీకే అంటున్నాడు, మీరు జాగ్రత్తగా ఉండండి. నీ ముఖ్య స్నేహితుని కూడా నువ్వు నమ్ముకోవద్దు. ఈ భూ సంబంధమైన స్నేహితుల్లో ఎవరిని కూడా నువ్వు నమ్మొద్దు. ఎందుకంటే వాళ్ళు నీ కొరకు వలలు ఒడ్డువారు. స్వార్థం కోసము వాళ్ళు ఏం చేస్తారు, వలలు ఒడ్డుతారు, ఉరులు ఒడ్డుతారు. వాళ్ళు నమ్మొద్దు. నీ కుమార్తె, నీ భార్య, నీ సోదరుడు, అది ఎవరైనప్పటికీ నీ యొక్క జాగ్రత్తగా ఉండాలి. ప్రవర్తన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండు. ఇలాంటి పరిస్థితుల్లో అత్త మీదకి కోడలు, కోడల మీదకి అత్తలేస్తుంది. కుమార్తెలు తన తల్లిని చూడరు, కొడుకులు తన తల్లిని చూడరు. వాళ్ళు లేస్తారు, వాళ్ళు వస్తారు. అలా అయినను నేనైతే యెహోవాను, అయినను 7వ వచనము, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను. రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి యుందును. నా దేవుడు నా ప్రార్థన ఆలకించును. నా శత్రువ నా మీద అతిశయింపవద్దు. నేను క్రింద పడినను తిరిగి లేతును, నేను అంధకారమందు కూర్చునను, యెహోవా నాకు వెలుగుగా ఉండును. నేను యెహోవా దృష్టికి పాపము చేసింది కనుక ఆయన నా పక్షమున వ్యాజ్యమాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును. అవునండి, సహించాలి మనము. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును. ఆయన నీతిని నేను చూచెదను. నా శత్రువు దాన్ని చూచును. నా దేవుడైన యెహోవా ఎక్కడని నాతో అనినది అవమానమునందును. అది నా కండ్లకు అగపడును. ఇప్పుడు అది వీధులలో ఉన్న బురద వలె త్రొక్కబడును. నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చున్నది. అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడును. ఆ దినమందు అష్షూరు దేశము నుండి, ఐగుప్తు దేశపు పట్టణముల నుండి, ఐగుప్తు మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు ఉన్న ప్రదేశమంతయు, ఆ సముద్రమంతయు, ఆయా సముద్రముల మధ్య దేశముల నుండి, ఆయా పర్వతముల మధ్య దేశముల నుండి జనులు నీ యొద్దకు వత్తురు. అయితే దేశ నివాసులు చేసిన క్రియలను బట్టి దేశము పాడగును. మేకే అంటున్నాడు. మేక యొక్క వ్యక్తిగత అనుభవం ఇది. మంచి ప్రవక్త.
ప్రవక్తలు ఒక మంచి ప్రవక్త మీకాయ. మనం ప్రభు మనకి సమయాన్ని ఇస్తే కనుక మనము ఈ ప్రవక్తల గురించి మనం మాట్లాడదాం. మీకాయ, హగ్గాయి, ఒబద్య, నహూము, వీళ్ళందరి గురించి మనం గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి. దేవుడి చివరి దినాల్లో ఆ ప్రవక్తల ద్వారా మనకి ఏం చెప్పారు? ఈ చిన్న ప్రవక్తలే, 2-3 అధ్యాయాలే ఉంటాయి. వెళ్ళి చిన్నగానే వాళ్ళు ప్రవచించారు వాళ్ళు, కానీ గొప్ప గొప్ప ప్రపంచాన్ని కదిలించే విధంగా దేవుని కోసం నిలబడ్డారు వాళ్ళు. ఈ మేక యొక్క అనుభవం చూడండి. ప్రపంచము ఇలా ఉంది కానీ నేను అలా ఉండను. ప్రపంచం అంతా ఇలా ఉంది కానీ నేను మాత్రం అలా ఉండను. నేను వేరుగా ఉంటాను. నాకు ఎందుకు వచ్చింది ఈ శోధన, నాకు ఎందుకు వచ్చింది ఈ శ్రమ అంటే, నేను యెహోవాకి విరోధముగా ప్రవర్తించి పాపం చేశాను కాబట్టి ఆయన నాతో వ్యాజ్యమాడుచున్నాడు. కాబట్టి ఆయన నాకు న్యాయము తీర్చు వరకు ఆయన వ్యాజ్యమును నేనేం చేస్తాను? సహిస్తాను. నేను పాపం చేశాను కాబట్టి నాకు ఈ శోధన వచ్చింది. నేను వాక్యాన్ని మీరాను కాబట్టి నాకు ఈ సమస్య వచ్చింది. కాబట్టి నేను తప్పు చేశాను కాబట్టి నేను సహిస్తాను. నేను ఎప్పటి వరకు అంటే ఆయన నా పక్షమున న్యాయము తీర్చు వరకు. ఒకవేళ నేను అంధకారంలో ఉన్నా నాకు భయం లేదు, ఎందుకంటే ఆయన నాకు వెలుగుగా వస్తాడు. ఎంత నిరీక్షణ బ్రదర్! చిన్న ప్రవక్త మీకాయ, కానీ ఎంత గొప్ప మాట చెప్పాడు చూడండి. నేను అంధకారంలో ఉన్నా కూడా నేను భయపడను, ఎందుకంటే యెహోవా నాకు వెలుగుగా ఉండబోతున్నాడు. ప్రభుకి స్తోత్రం కలండి గాక. కాబట్టి నిజం బ్రదర్, మనం ఎంచుకోవాల్సింది ఎవరిని అంటే ఒక నిజమైన స్నేహితుడిని మనం ఎంచుకోవాలి. యేసుక్రీస్తు కపెర్నహూముకు వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకి ఈ విషయం కనబడుతూ ఉంటుంది. కపెర్నహూముకు వచ్చినప్పుడు ఒక కుష్ఠరోగి ఉంటాడు, మంచంలోంచి లేవలేకపోతుంటాడు. ఆపద దినములలో అలాంటి స్నేహితులు మనకు అవసరం. యేసుక్రీస్తు చెప్తున్నారు ఇక్కడ. ఒక కుష్ఠరోగి మంచంలోంచి లేవలేకపోతుంటాడు. ఆయన కపెర్నహూముకు వచ్చాడు. కపెర్నహూములో కూడా ఒక ఇంటిలో ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ఒక ఇంటిలో ప్రసంగం చేస్తూ ఉంటే ఆ కుష్ఠరోగి 4 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే, యేసు అనే ఒక వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చాడు, ఆయన పట్టుకొని ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది కాబట్టి ఇదిగో మంచం మీద పడి ఉన్నాడు నా స్నేహితుడిని అక్కడ తీసుకెళ్దాం అని ఆ 4 స్నేహితులు వచ్చి ఏం చేశారంట, పట్టుకోవడానికి లేదు, అతని శరీరాన్ని పట్టుకోవడానికి లేదు, ఒళ్ళంతా కూడా ఏముంది? కుష్ఠం. నిజంగా ఎవరిని వస్తారు బ్రదర్ పట్టుకోవడానికి? ఎవరు రాదు. ఏదో మామూలు విషయాల్లోనే మనం ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళాలంటేనే తీసుకెళ్ళని పరిస్థితులు ఇప్పుడు సొంత తల్లిదండ్రులకే. ఈ స్నేహితులు పట్టుకోవడానికి ప్లేస్ లేదు, కుష్ఠుతో ఉన్నాడు మొత్తం అంతా కూడా. ఏం చేశారంటే వాళ్ళు ఆ మంచాన్ని పట్టేసుకున్నారు. 4 స్నేహితులు మంచాన్ని 4 పక్కలు పట్టుకున్నారు. ఎక్కడికి? యేసుక్రీస్తు కపెర్నహూములో ఒక ఇంట్లో ప్రసంగం చేస్తున్నాడు కాబట్టి మా స్నేహితుని అక్కడ తీసుకెళ్దాం. ఆ మంచాన్ని పట్టుకొని లేపేసి భుజాల మీద పెట్టుకొని వచ్చేసారు. తీరా చూస్తే ఆ ఇల్లు మొత్తం జనాలతో నిండిపోయింది. లోపలికి వెళ్ళే మార్గం లేదు అక్కడ. లోపల ఆయన ప్రసంగం చేస్తున్నాడు, వాక్యాన్ని బోధిస్తున్నారు. లోపలికి వెళ్ళడానికి మార్గం లేదాడు. సర్లే ఈరోజు ఖాళీ లేదు కదా, మరోసారి వద్దాం అనుకున్నారు వాళ్ళు. అనుకోలేదు. ఏ విధమైనా సరే మా స్నేహితుడు తిరిగి లేవాలి, అది యేసుక్రీస్తు వల్ల సాధ్యమవుతుంది అని విశ్వాసం ఉంచినటువంటి 4 స్నేహితులు ఏం చేశారంటే, ఆ ఇంటి పైకెక్కి ఇంటి పైకప్పు తొలగించి తాళ్ళు కట్టి మధ్యలోకి దింపారు. ఎవరిని? కుష్ఠరోగి. ఎవరి సంకల్పం అది? స్నేహితులు. అలాంటి స్నేహితులు అవసరం మనకి. అప్పుడు ప్రభు చెప్తున్నాడు అక్కడ, నీ విశ్వాసం గొప్పది, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచింది, లేచి నీ పరుపెత్తుకు వెళ్ళిపోమని చెప్పాడు ఆయన. ఆయన లేచి వెళ్ళిపోయాడు ఆయన. ఆ స్నేహితులు తన స్నేహితుని యొక్క స్వస్థతను కోరుకున్నారు వాళ్ళు. అలాంటి స్నేహితులు కావాలి మనకి. హోషేయ ఉన్నాడు బైబిల్లో. ఎలాంటి వాడు? మనం చెప్పుకున్నాం కదా. ఏం చేశాడు ఆయన? దావీదుకి ఎంత నమ్మకస్తుడంటే దావీదుకి అసలు అతను చెప్పకుండా, అతను చేయకుండా ఏ పని చేయడం దావీదు. కానీ ఎప్పుడైతే అబ్షలోము తిరగబడ్డాడో, చూడండి ఒకసారి బ్రదర్, అది 15వ అధ్యాయము, 2 సమూయేలు 15వ అధ్యాయము 16వ అధ్యాయంలో 17వ వచనం చదవండి ఒకసారి.
దావీదు పక్షాన ఉంటాడు. హోషయి దావీదుతో పాటు వెళ్తా ఉంటే దావీదు ఏం చెప్పాడంటే, నువ్వు నాతో పాటు రాకు, నువ్వు ఇక్కడే ఉండి నాకు ఈ సమాచారం నాకేం చేయాలి, చేరవేయి, నాకు ఈ సమాచారం నువ్వు చెప్పు. దావీదు పక్షమున ఉండి అబ్షాలోము దగ్గర ఉండి అబ్షాలోము యొక్క కుట్రలన్నీ, హోషయి మనం చెప్పుకున్నాం ఈ విషయాన్ని, అబ్షాలోము యొక్క కుట్రలన్నీ కూడా ఎవరికి చేరవేశాడు ఆయన, దావీదు పంపించేవాడు. అబ్షాలోము హేళన చేసాడు హోషయిని, ఏమని 17 వచ్చిన ఏమో చదువుకున్నాం మనం ఇప్పుడు. 17 నీవు ఎప్పుడైతే హోషయి దావీదుతో పాటు వెళ్లకుండా అబ్షాలోము దగ్గరికి వచ్చాడో, అబ్షాలోము హోషయిని ఎగతాళి చేశాడు. నువ్వు నమ్మకస్తుడు కదా, నువ్వు దావీదుకి స్నేహితుడు కదా, నువ్వు నీకు చెప్పకుండా ఏ పని చేయడు కదా దావీదు, మరి నువ్వు దావీదుతో పాటు వెళ్లకుండా వెనక్కి వచ్చేసావు ఎందుకు అని హేళన చేస్తూ ఏమన్నాడు చూడండి అక్కడ 17 వచనంలో. అబ్షాలోము, నీ స్నేహితుడికి నీవు చేయు ఉపకారము ఇంతేనా అంటే, నువ్వు నమ్మకద్రోహం చేసావు కదా, నువ్వు దావీదుతో వెళ్లకుండా ఏం చేసావు, నమ్మకద్రోహం చేసావు. దావీదు నీకు స్నేహితుడు కదా, మరి నువ్వు ఆయనతో వెళ్ళాలి కదా, వెళ్లకుండా నువ్వు వెనక్కి వచ్చావు అంటే నువ్వు నమ్మకద్రోహం చేసావు. ఇదేనా నువ్వు చేసే ఉపకారం? చూడండి, అడుగగా హోషయి, యెహోవాయును ఈ జనులను ఇశ్రాయేలు అందరూ ఎవరిని కోరుకుందరో నేను అతని వాడనగుదునని అతని యొద్దే ఉందును అని చెప్పాడు. అంటే హోషయి ఏం చెప్పాడు అప్పుడు? అబద్ధం చెప్పాడు. దావీదు పంపించాడు వెనక్కి, నువ్వు వెళ్ళి అక్కడే ఉండి ఆ సమాచారం అంతా తెలుసుకుని నాకు పంపించు అని చెప్పి పంపించాడు. దావీదు యొక్క గూఢాచారి ఈ హోషయి, స్నేహితుడు. మరి ఇక్కడ ఉన్నటువంటి సమాచారం అంతా తీసుకుని వెళ్ళి దావీదు చెప్పి అబ్షాలోము ఎటువైపు నుంచి వస్తున్నాడు సమాచారం పంపించేవాడు. ఈయన మంచి మిత్రుడే. నేను ఫస్ట్ తప్పుగా చెప్పాను, స్నేహితుడు చెప్పాను, కానీ మంచి స్నేహితుడే దావీదుకి. దావీదు చేత నిర్ణయించబడిన వాడు ఈయన. మోసాద్ ఎలాగైతే ఇలాంటి వారే, హోషయి లాంటి వారే మోసాద్ అంటే. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఇది ఉంది కదా మోసాద్, ఈ మోసాద్ ఇలాంటి వాళ్ళే. మొన్న ఒక ఆర్టికల్ చూశాను నేను, అసలు ఇరాన్ దేశ అధ్యక్షుడు కూడా మోసాద్ ఏజెంట్ అంట. అసలు మతి పోయింది, అది చూశారు నాకు. రీసెంట్గా అతన్ని పట్టుకున్నారు. గతంలో అతని పేరు కూడా చెప్పాడు, నేను రాసుకున్నాను బ్రదర్. ఇరాన్ దేశ అధ్యక్షుడు కూడా మోసాద్ ఏజెంట్ అంట. అంటే ఇజ్రాయేల్ యొక్క గూఢాచారి, వాళ్ళ దేశ అధ్యక్షుడే. అంటే ఎంతగా ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతా వీళ్ళకి, ఈ మోసాద్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఏం చెప్తున్నాడు దావీదు చూడండి, 15వ అధ్యాయంలో చూడండి 32వ వచనంలో. వచనం 15:32. దేవుని ఆరాధించే స్థలం ఒకటి కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా అర్కీయుడైన హోషయి పై వస్త్రము చింపుకొని తల మీద ధూళి పోసుకొని వచ్చి రాజును దర్శనం చేసెను. రాజు, నీవు నాతో కూడా వచ్చిన ఎడల నాకు భారముగా ఉందువు. నీవు పట్టణమునకు తిరిగిపోయి, రాజా, ఇంతవరకు నీ తండ్రికి నేను సేవ చేసినట్లు ఇకను నీకు సేవ చేసేదని అబ్షాలోముతో చెప్పిన ఎడల నీవు నా పక్షపు వాడవై ఉండి అహీతోపెలు యొక్క ఆలోచనలు చెడగొట్టగలవు. అది అంటే ఇక్కడ మొదలైంది బ్రదర్ గూఢాచారి, ఇక్కడ మొదలైంది ఈ మోసాదు. ఇప్పుడు ఎలా ఉందంటే మొత్తం అసలు చుట్టుపక్కల ఏ దేశంలో, ఇండియాలో కూడా ఉన్నారట, ఏ దేశంలో వాళ్ళు ఉన్నారో తెలీదు. వాళ్ళు అలాగే ట్రైనింగ్ ఇస్తారంట వాళ్ళకి. కాబట్టి ఈ యొక్క హోషయి దావీదు పక్షమున అబ్షాలోము దగ్గర ఉండి, మరి ఎంత మంచి స్నేహితుడు బ్రదర్, తన ప్రాణం పోవచ్చు. నిజం మోసాద్ వచ్చి ఏజెంట్ చాలామంది చంపేశారు ఇరాన్లో రీసెంట్గా బయటపడింది. అధ్యక్షుడే మోసాద్ ఏజెంట్, అతని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, అతను బంధించి నిజమా కాదని రూఢీపరుచుకోవడానికి సీక్రెట్గా అతని ఇంట్రాగేషన్ జరుగుతుంది. ఇప్పుడు అధ్యక్షుడే మోసాద్ ఏంటంటే అసలు ఇరాన్ పార్లమెంటు అసలు అదిరిపోయింది. ఏంటి మన అధ్యక్షుడు మోసాద్ ఏజెంటా? ఇజ్రాయేల్ గూఢాచారా అంటే ఇంక ఎక్కడ ఉంది? అలా చొచ్చుకొని పోకపోతే వాళ్ళు వాకీటాకీలు చెవుల్లోకి వెళ్తాయి బ్రదర్ వాళ్ళకి. ఆ ఏజెంట్లు వాళ్ళంతగా చొచ్చుకొని పోకపోతే ఎలా వెళ్తాయి? వాళ్ళు లోపల
కూర్చున్నా కూడా ఎలాగ వాళ్ళు బాంబులేసి పేల్చగలరు, బంకర్లో ఉన్న బయట రప్పించి పేల్చగలరు, అంతగా గూఢాచార వ్యవస్థ పెరిగిపోయింది. కాబట్టి ఈ హోషై దావీదుకి ఎంతో సహాయం చేశాడు. కాబట్టి మనం ఎన్నుకోవాల్సిన స్నేహితుడు ఎవరై అంటే మరి నిజమైన స్నేహితుడు దేవుడై ఉండాలి. ఆమేన్. చూడండి, యేసుక్రీస్తు మనల్ని ఏమని పిలుస్తున్నారంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ అధ్యాయమా, ఓకే. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడనూ లేడు. నేను మీకు ఆజ్ఞాపించి వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై ఉందురు. నేనేం చెప్పానో, నేను చెప్పిన విషయాలు కనుక మీరు పాటిస్తే మీరు నాకేమవుతారు? స్నేహితులై ఉంటారు, స్నేహితులై ఉందురు. దాసుడు తన యజమానుడు చేయుదని ఎరుగడు కనుక ఇక మిమ్మను దాసులను పిలువక స్నేహితులని పిలుస్తున్నాను. ఆమేన్. దాసుడైతే తన యజమానుడు ఏం చేస్తాడు చెప్తాడా బయటికి? యజమానుడు తన ఇంట్లో పని వాళ్ళకి అన్నీ చెప్తాడా? చెప్పడు. మీరు ఇప్పుడు దాకా దాసులుగా ఉన్నారు మీరు, కాబట్టి మీకు కొన్ని విషయాలు మీకు మరుగ్గా ఉన్నాయి. ఇక మీద నేనేం చేస్తాను? మిమ్మల్ని దాసులను పిలవడం, మిమ్మల్ని నేను ఏమని పిలుస్తాను? స్నేహితులను పిలుస్తా. అప్పుడు ఏమవుద్దంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అన్నీ మీకు తెలిసిపోతాయి. ఇప్పుడు ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి మనం ఏమవుతున్నాం అంటే దేవునికి దాసులం కాదు, దేవునికి మనము స్నేహితులం అయ్యాం. ఎలా అంటే ఆయన చెప్పిన ప్రతి మాట వినుట వలన మనము స్నేహితులం అయిపోయాం. చూడండి 15వ వచనం, దాసుడు తన యజమానుడు చేయుదనని ఎరుగడు గనుక ఇక మిమ్మల్ని దాసులను పిలువక స్నేహితులను పిలుస్తున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసేతని. మీరు నన్ను ఏర్పరచుకోనలేదు, మీరు నా పేరట తండ్రి ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును ఫలము నిలిచియుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితని. ఆమేన్. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఆమేన్. తండ్రి వలన నేనేమి గ్రహించానో వాటిని మీతో పంచుకోవడానికి దాసులుగా ఉన్న మిమ్మల్ని ఎలా మార్చాను? స్నేహితులుగా మార్చాను అన్నాడు దేవుడు. ఎవరైతే దాసులుగా ఉంటారో వారు తండ్రి యొక్క ఆలోచనలు గ్రహించలేరు, తండ్రి ఏం చెప్పాడో వాళ్ళకి అర్థం కాదు. ఎవరైతే స్నేహితులుగా మారతారో వారు తండ్రి వలన యేసు ఏదైతే గ్రహించాడో ఆ విషయాల వరకు వాళ్ళు గ్రహిస్తారు. కాబట్టి మనము ఈ లోకానికి దాసులం కాదు, మనం ఎవరు? దేవునికి అబ్రహాము స్నేహితుడు. యాకోబు పత్రిక చూడండి ఒకసారి, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 23వ వచనము. చాలు. అబ్రహాము దేవుని నమ్మెను. అబ్రహాము దేవుని నమ్మడం వల్ల అది అతనికి నీతిగా ఎంచబడిను. ఆ లేఖనం నెరవేర్చబడినట్లుగా అబ్రహాం ఏమయ్యాడంటే దేవుని యొక్క స్నేహితుడిగా మార్చబడ్డాడు. మోషే కూడా దేవునికి స్నేహితుడే. ఎవరైతే తన మాట వింటారో, తన ఆజ్ఞకి లోబడతారో వారు ఏమవుతారు? దేవునికి స్నేహితులు అవుతారు. అవును బ్రదర్. కాబట్టి ఈ లోకంలో నిజంగా ఫ్రెండ్షిప్ చేసుకునే ఫ్రెండ్షిప్ దినమా ఏమంటారు దీన్ని? ఫ్రెండ్షిప్ డే చేసుకునే రైట్ ఎవరికి ఉంది అంటే వాక్యానుసారంగా చేసుకునే మనకే ఉంటుంది, లోకానికి లేదు. మన నిజమైన స్నేహితుడు ఎవరంటే ప్రభు. ఆయన మనల్ని దాసులను పిలవక మనల్ని ఆయన స్నేహితులుగా మార్చాడు. ఆయన ఎందుకు అంటే తండ్రి వలన ఆయన ఏది గ్రహించాడో ఆ విషయాన్ని మనతో పంచుకోవడానికి. దాసులై ఉన్నంతకాలము ఇంటిలో ఉన్న ఆ యజమాని ఏది కూడా దాంతో పంచుకోడు ఆయన. కాబట్టి మనల్ని స్నేహితులుగా మార్చి దేవుడు మరి తను ఏదైతే అనుకుంటున్నారో ఆ విషయాన్ని అంతటిని కూడా మనతో పంచుకొని మనకి నిజమైన స్నేహితుడిగా మారిపోయాడు ఆయన. ప్రభుకి స్తోత్రం కలగాక. కాబట్టి మీరందరూ కూడా మరి నిజమైన స్నేహితులు కలిగి ఉండండి. ఈ లోక సంబంధమైన స్నేహితులు మీరు నమ్ముకోవద్దు. వాళ్ళు మిమ్మల్ని నాశనాన్ని కోరుకుంటారు, ఉరులు వడ్డుతారు, వలలు వడ్డుతారు, మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు ఈ లోక సంబంధమైన స్నేహితులు. కానీ మీరు నిజమైన స్నేహితులు నమ్ముకుంటే కనుక ఆయన మిమ్మల్ని ఖచ్చితంగా
నిజమైన యొక్క రాజ్యంలోకి మిమ్మల్ని వారసులుగా మారుస్తాడు ఆయన. ఎంత ఇబ్బంది అయినప్పటికీ యేసుక్రీస్తు చెప్పారు. మాటి మాటికి బైబిల్ రాయబడింది అక్కడ. అర్ధరాత్రి సమయంలో వచ్చాడు, అయ్యా నా బిడ్డలు ఆకలితో ఉన్నారు, కొంచెం రొట్టె ఇవ్వండి, కొంచెం రొట్టె ఇవ్వండి, కొంచెం రొట్టె ఇవ్వండి అడుగుతున్నాడు ఆయన. నాకు ఆకలి అవుతుంది అన్నాడు ఆయన. ఈయనేమన్నాడు, నేను బిడ్డలతో పడుకున్నాను, ఇప్పుడు నేను లేవలేను అన్నాడు ఆయన. ఈయన మాటి మాటికి అడగడం ద్వారా బైబిల్లో రాయబడింది అక్కడ, ఇతను స్నేహితుడు అవుట ద్వారా మాటి మాటికి ఇతను అడుగుట ద్వారా ఏం చేశాడంట, లేచి రొట్టె ఇచ్చాడంట ఆయన. స్నేహితుడు అవుట ద్వారా మాత్రమే. అతను స్నేహితుడు కాబట్టి ఇతను మాటి మాటికి అడుగుతుండడం వల్ల ఏం చేశాడంటే లేచి ఆ రొట్టెలు ఇచ్చి పట్టుకొచ్చి ఇచ్చాడు, 3 రొట్టెలు. అవును బ్రదర్, ఇది గొప్ప మెసేజ్. ఇది అర్ధరాత్రి సమయంలో వచ్చిన స్నేహితుడికి రొట్టెలు ఇచ్చాడు ఆయన. కాబట్టి ఎవరైతే స్నేహితులుగా ఉంటారో ఈ వాక్యం వారి కోసమే వస్తుంది, వారికే ఇవ్వబడుతుంది. కాబట్టి నిజమైన స్నేహితుడు ఎవరై అంటే ఈ లోకంలో క్రీస్తు బృందం మాత్రమే నిజమైన స్నేహితుడు. ఆయన నిజమైన స్నేహితుడు. కాబట్టి మీరు ఈ లోక సంబంధమైన స్నేహాలని మనుషుల్ని నమ్మకుండా నిజమైన స్నేహితుడితో మీరు స్నేహం చేయండి. ఆయన మీకు దేవుని యొక్క సంకల్పాన్ని, చిత్తాన్ని మీకు బయలుపరుస్తాడు. ఆయన ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న మాటలు దీవించిన గాక. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడైన మా దేవుడా, మహాగణుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. ఈ సమయంలో ఓ ప్రభు, మరి కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి మాకు ఎంతగానో కృపనిచ్చారు. ప్రపంచమంతా కూడా స్నేహితుల దినోత్సవం జరుపుకుంటూ ఉంది. ఈ స్నేహితుల దినోత్సవం పేరుతో విందులు, వినోదాలు, వాక్య వ్యతిరేకమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారు. కానీ వాటన్నిటి నుంచి మమ్మల్ని తప్పించి నిజమైన స్నేహితుడిగా మీరే వచ్చారు మా ప్రభు. ఓ పరలోకంలో ఇప్పటి వరకు దాయబడినటువంటి అనేకమైన మర్మాలను మమ్మల్ని స్నేహితులుగా మార్చుకొని ఆ విషయాలన్నీ కూడా మాకు పరిపూర్ణంగా బయలుపరిచావు మా ప్రభువా. మీకు వందనాలు. ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, యోనాతాను దావీదు వలె చూసి నేర్చుకోమని చెప్తున్నారు. యోనాతాను తన స్థానాన్ని దావీదుకి అప్పగించాడు, తన అర్హతలన్నీ దావీదుకి అప్పగించాడు. తన తండ్రి తిడుతున్నా కూడా లెక్క చేయకుండా స్నేహితుడి పక్షాన్ని నిలబడ్డాడు, బహుమతులు ఇచ్చాడు, అనేక ప్రమాదాల నుంచి తప్పించాడు. తన తండ్రి ప్రణాళికను ఎప్పటికప్పుడు తెలుసుకొని దావీదుకి చేరవేశాడు. దానివల్ల దావీదు అనేక మార్లు తప్పించబడ్డాడు. ఓ ప్రభువా, నిజమైన యోనాతానుగా మీరే వచ్చారు మా ప్రభువా. మాకు లెక్కలేనన్ని బహుమతులు ఇచ్చారు. సాతాను తీసుకుని వచ్చే ప్రతి పన్నాగాన్ని మీరు మాకు ఎప్పటికప్పుడు చెబుతూ మమ్మల్ని తప్పిస్తూ వచ్చారు మా ప్రభువా. ఓ మేము సాతాను ఉచ్చుల్లో పడకుండా, సాతాను విసిన ఈటకి మేము దొరకకుండా, వాడు ఎంతో గురి కలిగిన వాడు, మేము దానికి దొరకకుండా మమ్మల్ని తప్పిస్తూ వచ్చావు మా ప్రభువా. సాతాను మా మీదకి అనేక శోధనలు ఎంతో గురిగా, ఎంతో వేగంగా విసురుతున్నాడు. వాటిని ఎలా తప్పించుకోవాలో మీరు మాకు నేర్పించారు మా ప్రభువా. ఈ స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం. యోనాతాను చనిపోయాడని తెలిసినప్పుడు, యోనాతాను పట్టబడ్డాడు అని తెలిసినప్పుడు, ఓ దావీదు ఏడ్చాడు తన బట్టలు చింపుకొని, అయ్యో నా స్నేహితుడా యోనాతానా, ఒక స్త్రీ యొక్క ప్రేమ కంటే మన యొక్క ప్రేమ ఎక్కువైంది, ఒక స్త్రీ చూపించే ప్రేమ కంటే మన ప్రేమ ఎక్కువైంది అని దావీదు ఏడ్చాడు. అలాంటి స్నేహితుడు మాకు అవసరం, అలాంటి స్నేహం మాకు అవసరం మా ప్రభువా. ఒక దినాన దావీదు సిగ్లకు అనే ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతంలో తమ ఆస్తులని, తన భార్యలను, బిడ్డలను అక్కడే ఉంచి వారు బయట ప్రాంతానికి వెళ్ళినప్పుడు అమాలేకీలు వచ్చి సిగ్లకు మీద దాడి చేసి సిగ్లకు తగలబెట్టి దావీదు భార్యలతో పాటుగా అక్కడ ఉన్నటువంటి దావీదు యొక్క అనుచరుల యొక్క భార్యలను, బిడ్డలను, ఆస్తులను, అంతస్తులను, పశువులను సమస్తాన్ని దోచుకుని వెళ్ళిపోయారు. వారు తిరిగి వచ్చేసరికి
పట్టణం మొత్తం పొగలేస్తూ ఉంది, ఏడుస్తూ ఉన్నారు. బైబిల్లో రాయబడి ఉంది, దావీదు యొక్క అనుచరులు ఏడవటానికి వాళ్ళకి శక్తి లేకపోయిందని బైబిల్లో రాయబడి ఉంది. కోల్పోయిన తమ బిడ్డల కొరకు, తమ ఆస్తి కొరకు, తమ భార్యల కొరకు ఏడవడానికి వారి శక్తి లేకపోయింది. దావీదు తన భార్యల కొరకు దావీదు ఏడ్చాడు. వారందరూ కూడా కుట్ర పన్నారు. ఇదంతా కూడా దావీదు వల్ల జరిగింది. మనం దావీదుతో ఉండడం వల్ల మనకి ఈ శోధన వచ్చింది. దావీదు వెంబడించడం వల్ల మనకి ఈ శోధన వచ్చింది. కాబట్టి మనము రాళ్ళు తీసి దావీదుని కొట్టి చంపుదాం అని వాళ్ళందరూ అనుకున్నప్పుడు, ఓ ప్రభు, మరి మీరు దావీదు యొక్క హృదయాన్ని ధైర్యపరిచారు. బైబిల్లో రాయబడి ఉంది, దావీదు యెహోవా వలన ధైర్యము తెచ్చుకొని అని రాయబడింది బైబిల్లో. శత్రుడు మా మీదకి, మా సహోదరులే రాళ్ళు విసురుతున్నప్పుడు, ఓ మా సహోదరులే మా మీదకి లేచినప్పుడు, ఇదిగో ఇది నీ వల్ల జరిగింది, నీ మాట వింటూ వల్ల జరిగింది, ఈ వాక్యం వల్ల జరిగింది, ఈ వర్తమానం వల్ల జరిగింది, నిన్ను నమ్మడం వల్ల జరిగింది అని మా చుట్టూ ఉన్న మా శత్రువులే, మాతో ఉన్నవారే మా మీదకి రాళ్ళు వేసి కొడుతున్న సమయంలో మేము ప్రభు కుంగిపోకుండా, భయపడకుండా, దావీదు ఎలాగైతే యెహోవా వలన ధైర్యం తెచ్చుకున్నాడో అలాంటి భయంకరమైన శోధన పరిస్థితుల్లో మేము కూడా యెహోవా వలన ధైర్యం తెచ్చుకుని నిలబడ్డానికి మీరు సహాయం దయచేయండి. దావీదు లేచి అంటున్నాడు, అయ్యా ఇదిగో మందిరంలోంచి ఎఫోదును పట్టుకొని రండి. ఎఫోదు తెచ్చిచ్చారు, ఎఫోదును ధరించాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రభువా, నన్ను యుద్ధానికి వెళ్ళమంటావా? వాళ్ళు నాకు దొరుకుతారా? నేను కలుసుకుంటానా? సమాధానం వచ్చింది, వెళ్ళు, నువ్వు కలుసుకుంటావు. దావీదు యుద్ధానికి తన దగ్గర ఉన్న 600 మందితో యుద్ధానికి బయలుదేరాడు. పర్వతాలు ఎక్కి దిగేసరికి కొంతమంది ఆగిపోయారు, 200 మంది ఆగిపోయారు. నది దాటలేక 200 మంది ఆగిపోయారు. అయినా దావీదు ఆగలేదు. వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకున్నారు ఒక గూఢాచారి ద్వారా. దావీదు వెళ్ళాడు. రాత్రి మొదలుకొని తెల్లవారు వరకు దావీదు యుద్ధ వీరుడిగా యుద్ధాన్ని చేసి జయించి తాను కోల్పోయినటువంటి ఆస్తిని, పశువులను, భార్యలను, పిల్లలను మొత్తాన్ని సంపాదించాడు. వాళ్ళు తిరిగి వచ్చినప్పుడు స్వార్థపరులైన కొంతమంది అంటున్నారు, అయ్యా ఈ స్వార్థపరులు మనతో రాలేదు, వీళ్ళు ఇక్కడ ఆగిపోయారు, వాళ్ళకి భార్య బిడ్డలు మాత్రం ఇవ్వండి, ఆస్తి మాత్రం ఇవ్వద్దు, వీళ్ళు తీసుకోవడానికి అర్హులు కాదు, వీళ్ళు ఇక్కడే ఆయాసపడిపోయారు, ఆగిపోయారు వీళ్ళు, కాబట్టి వీళ్ళకి ఇవ్వద్దు అని ఆ స్వార్థపరులు ఓ దావీదుతో అన్నప్పుడు దావీదు చెప్పాడు, లేదు లేదు లేదు, యుద్ధమునకు వెళ్ళిన వారికి ఎంత వాటానో సామాను దగ్గర కాపర కాసిన వారికి కూడా అదే వాటా, ఒకరికి ఎక్కువగా ఒకరికి తక్కువగా లేదు. దావీదు తన ఆస్తిని తీసుకుని వచ్చి, తన బిడ్డలు తీసుకుని వచ్చి, బైబిల్లో రాయబడి ఉంది, తను సంపాదించుకున్న, తను పొందుకున్న శత్రువుల దగ్గర నుంచి తను పొందుకునేటువంటి ఆస్తిని ఓ యూదా పెద్దలలో తన స్నేహితులకు పంపించాడు. బైబిల్లో ఆ విధంగా రాయబడి ఉంది. ఓ నేను సంపాదించుకున్నాను, నేను స్థిరపడ్డాను, నేను కోల్పోయిందని నేను మరలా పొందుకున్నాను, అంతేకాకుండా శత్రువుల దగ్గర నుంచి విస్తారమైన ఆస్తి నాకు వచ్చింది అని దావీదు ఒక్కడే ఆ ఆస్తిని అనుభవించలేదు, కానీ దావీదు తనతో ఉన్న వారందరికీ సమానమైన వాటా ఇచ్చాడు. అంతేకాదు ఆ యూదా పెద్దలకు కూడా, స్నేహితులకు కూడా ఆస్తిని పంపించాడు. ఇదిగో శత్రువుల ద్వారా నాకు దేవుడు ఆస్తిని ఇచ్చాడు, నేను మీకు కూడా వాటా ఇస్తాను, తీసుకోండి అని పంపించాడు ఆయన. ఓ నిజమైన స్నేహితుడా, మేము అలసిపోయినప్పుడు, మేము యుద్ధంలో లేము, మేము ఆగిపోయాము, కానీ మీరే పోరాటం చేసి శత్రువుని జయించి ఓ మా కొరకు ప్రభు విజయం ఇచ్చావు మా ప్రభు. ఓ ప్రభు, నిజంగా మేము అయితే ఆ విజయాన్ని పొందుకోవడానికి మేము అర్హులము కాదు, కానీ మీ యొక్క కృప మాత్రమే, నీ నిజమైన స్నేహం మాత్రమే మాకు వాటా వచ్చింది. మాకైతే ఎలాంటి అర్హత లేదు మా ప్రభువా, నీ కృప, మీ కాపుదల మాత్రమే ప్రభువా మమ్మల్ని మీకు స్నేహితులుగా మార్చింది. మీరు సంపాదించినటువంటి ఆస్తిలో మాకు బాగా నచ్చింది, మేము కూడా నీతో పాటుగా సమానమైన వాటాను తీసుకున్నాం.
దావీదు యొక్క అనుచరులు దావీదుతో పాటుగా సమానమైన వారసు ఆస్తిని పంచుకున్నారు వాళ్ళు. అదేవిధంగా క్రీస్తు అనుచరులు క్రీస్తుకు కలిగిన సమానమైన వారసత్వాన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు గొప్ప దేవుడు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నిన్న మరి సంఘాన్ని మరింతగా బలపరచండి, స్థిరపరచండి. సాతాను మా మధ్యలోకి ప్రవేశించి గలిబిలి చేయడానికి చూస్తూ ఉంది. మేము ఎప్పుడు బలహీనమో మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకే మీకు స్తోత్రములు. సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. మా హృదయాల ప్రభు మరి మీ యొక్క వాక్యంతో నింపుకున్నట్లుగా మీరే సహాయం దయచేయండి. ఓ ప్రభు, హోషేయ వలె మేము ఈ లోకంలో ఉన్నాము. ఓ దావీదు పక్షంలో హోషేయ ఎలాగైతే ఉన్నాడో అలాగే మేము ఉన్నాము. ఎందుకంటే మా ప్రవక్త క్రీస్తు థామస్ చెప్పారు, మనము ఈ లోకానికి ఓ పరలోకపు గూఢాచారులుగా వచ్చాము. మనము పరలోక ప్రతినిధులు. మనం ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ఇక్కడ ఏముందో ఈ గూఢాచారులు సమస్తాన్ని గ్రహించి ఈ సమాచారాన్ని పరలోకం పంపిస్తున్నారు అని చెప్పారు మా ప్రభువా. కాబట్టి గొప్ప దేవుడా, ఇక్కడ ఏది జరుగుతుందో ఏ విషయాలు ఏంటో కూడా గ్రహించి వాటిని మేము పరలోకానికి పంపిస్తూ ఉన్నామని మీరు చెప్పారు. ప్రవక్త క్రీస్తు థామస్గా మీరు చెప్పారు మా ప్రభువా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది, స్నేహితుల గురించి మేము మాట్లాడుకోవాలంటే అనేక దినాలు ప్రసంగం చేసుకోవచ్చని మీరు చెప్పారు. ఎందుకంటే ఒక నిజమైన స్నేహితుడు దానియేలు, తన స్నేహితులు ఆపదలో ఉన్నారు, గోడ మీద చేవ్రాత చెప్పలేని పరిస్థితిలో మిగతా అందరి యొక్క స్థితిలోనే వీళ్ళు ఉండిపోయారు. బబులోను జ్ఞానంలో వీళ్ళు ఉన్నారు, కానీ ఆ గోడ మీద చేవ్రాత వాళ్ళు చెప్పలేకపోయారు. కాబట్టి వాడి తలలపైకి మరణశాసనం వచ్చింది. ఎవరైతే దీనికి అర్థం చెప్పలేదో వారిని చంపేయమని ఒక ఆజ్ఞ వచ్చింది. మరణ భయంతో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మరణ భయంతో ఊగిపోతున్నారు, వణికిపోతున్నారు. దానియేలు సింహాసనం మీద కూర్చొని, పర్వాలేదు నేను నిశ్చింతగా ఉన్నానులే, నాకు బాగలేదులే, రాజు నన్ను దేవదత్తగా చూస్తున్నాడులే అనుకోలేదు. తన స్నేహితుల పక్షాన్ని నిలబడ్డాడు. వెళ్ళి రాజుతో మాట్లాడుతున్నాడు, రాజా, యెహోవా అనుమతితో ఆశీర్వాదంతో ఆ గోడ మీద చేవ్రాత యొక్క అర్థం ఏంటో నేను చెప్తాను. అనుమతి తీసుకున్నాడు, ప్రార్థన చేశాడు, తెలుసుకున్నాడు. వెళ్ళి బయలుపరిచాడు. దాన్ని తన స్నేహితుల పక్షాన ఒక మర్మాన్ని బయలుపరిచాడు మా ప్రభువు. మీకు వందనాలు. అవును, మేము మీకు స్నేహితులుగా ఉన్నాము, మేము మరణ భయంలో ఉన్నాము, మేము వణికిపోతున్నాము, ఎటు చూసిన తెగుళ్ళు, వ్యాధులు, బాధలు, సమస్యలు, కన్నీరు, దుఃఖము మమ్మల్ని. ఎవరైతే 7వ ముద్ర రహస్యాన్ని తెలుసుకోలేదో, ఎవరైతే 7 ఉరుముల యొక్క రహస్యాన్ని గ్రహించలేదో వారికి మరణము. ఇవన్నీ కూడా గోడ మీద చేవ్రాతల వర్తమానంలో అక్కడక్కడక్కడ పొందుపరచబడి ఉంది. గోడ మీద చేవ్రాతను చెప్పడానికి నిజమైన దానియేలు ఈ లోకానికి పంపబడ్డాడు. ఎవరి కోసము? ప్రపంచం కోసం కాదు, తన స్నేహితులను కాపాడడానికి, తన సంఘాన్ని కాపాడడానికి, తన సంఘం పైన శాపాన్ని, తీర్పుని తప్పించడానికి దానియేలు ఈ లోకానికి దిగి వచ్చి, గోడ మీద చేవ్రాత మెనే టెకెల్ పార్సెల్ అనే మర్మాన్ని, 7 ఉరుములు, 7 ముద్రలు, 7 గుడార దర్శనం అనే దానియేలు మర్మాన్ని బయలుపరచడం ద్వారా మేము మరణాన్ని తప్పించబడ్డాము. నిజమైన స్నేహితుని మా కోసం పంపించారు. నిజమైన దానియేలు మా కోసం పంపించారు. నిజమైన దావీదు మా కోసం పంపించారు. మీకు స్తోత్రములు. ఆ దావీదు నేను సంపాదించిన ఆస్తి నాకు మాత్రమే అనుకోలేదు ఆయన. ఇది నా అనుచరులకి అందరికీ సమానమైన వాటాయించాడు. క్రీస్తు ఏదైతే కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చాడో, క్రీస్తు ఏదైతే అమెరికా నడివీధుల్లో తన రక్తాన్ని కార్చాడో, ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఆ నిజమైన స్నేహితుడు దుర్దశలో మాకు అండగా నిలబడ్డాడు, అపాయంలో మాకు తోడుగా ఉన్నాడు, శ్రమల్లో మాకు తోడుగా ఉన్నాడు, ఇబ్బందుల్లో మాకు తోడు. ప్రతి సహోదరులను దీవించి ఆశీర్వదించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభువుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మం యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుచున్నాం ప్రభువా. ఆమేన్.
Christ when you have never faced, Christ when I've never faced, Christ when I've never faced. Hallelujah, Christ when I've never fails indeed. He's coming very soon, He's coming very soon, He's coming very soon indeed. Hallelujah, hallelujah, He's coming very soon. నా ప్రాణమై యెహోవాను సన్నదించుము, నా అంతరకు సమస్తమైన పరశురామును సన్నదించుము. నా ప్రాణమా యెహోవాను సన్నదించు. క్రీస్తు మనం చేసిన ఉపకారములో దేని మరువకము. ఆమె ఆమె ఆమె. మన రాజులకు రాజును, ప్రభులకు ప్రభును, ఓ మన పెళ్లి కుమారుడైన క్రీస్తు కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయన ముఖాముఖికి దర్శించే వరకు ప్రతి ఒక్కరికి తోడై ఉండి మనం నడిపించును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు గణం, జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడను కానీ క్రీస్తు గణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నాడు. ఆయన ఒక్కనికే, క్రీస్తు బృందం ఒక్కనికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఎల్లప్పుడూ సదాకాలం ఉండను గాక. ఆమె మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బృందం, ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరూ భయముతో మోకరిల్ని, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృందమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. గాడ్ బ్లెస్ యు.